Hello guys, very good morning. So we have gathered here to understand the group 1 orientation as far as TGPS is concerned. On the behalf of Abhiram IAS, we are going to learn how group 1 should be approached, what are the papers, the pattern of exam. So manaku ఎన్ని పేపర్స్ ఉంటాయి అంటే మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, ప్రిలిమ్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, మళ్ళీ ప్రిలిమ్స్లో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి, మెయిన్స్లో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి, ఏ విధంగా అప్రోచ్ కావాలి యాజ్ ఫర్ as హిస్టరీ ఇస్ కన్సర్న్. సో వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ దిస్ సెషన్. సో విల్ స్టార్ట్ ద సెషన్. సో ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్ స్టార్ట్ నోటింగ్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, రైట్. సో మనకు టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ మనం అర్థం చేసుకున్నట్లయితే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ aspirants and those who are preparing or those who wants to prepare for competitive exams, first మీరు చేయాల్సిన అంశం ఏంటంటే you have to go through syllabus, right? Whether you prepare for UPSC or TGPSC, APPSC, whatever the public service commissions you are preparing, including SSC గానివ్వండి, CGL గానివ్వండి, so first syllabus చూడండి. So when you go through syllabus, you'll understand, right? Once you go through syllabus, then you talk about exam pattern, right? First syllabus, exam pattern, at the same time previous year questions అవి మెల్లమెల్లగా వస్తూనే ఉంటాయి. సో మళ్ళీ ప్రిలిమ్స్లో భాగంగా అంటే గ్రూప్ 1 మనకు అంటే ఇంతకు ముందు అంటే ఉమ్మడి రాష్ట్రంలో మనకు వీ హ్యావ్ ప్రిలిమ్స్, మెయిన్స్, అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ. కానీ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే మనకు ఈవెన్ 2016లో గ్రూప్ 1 మెయిన్స్ కండక్ట్ చేశారు, అంటే అది ఉమ్మడి రాష్ట్రం నోటిఫికేషన్, మనకు అప్పుడు కూడా ఇంటర్వ్యూ జరిగాయి. కానీ మనకు సపరేట్ నోటిఫికేషన్ అంటే ఎక్స్క్లూజివ్ నోటిఫికేషన్ మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అంటే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ అనేది లేదు. సో హ్యావ్ ఓన్లీ 2 stages, ప్రిలిమ్స్ ద ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మెయిన్స్, దట్స్ ఇట్. So prelims lo bhanga we have general studies, everyone knows general studies, GS stands for general studies, right? So mali enti nature of prelims enti annappudu objective in nature, right? Objective questions ganivandi, statement based questions ganivandi, like some occasions we also found assertion and reasoning, at the same time odd one out, nature of the questions annathu. So prelims lo manaku general studies lo bhanga we have 9 major components. We have history, we have polity, we have geography, we have economy. So when you go through syllabus, you come across the stuff, right? So prelims lo bhanga we have objective questions. Once you cross the prelims, and let me tell you, prelims happen to be qualifying in nature. Ante enti, when you score good marks in prelims, the marks are not going to be counted in mains, just qualifying in nature. So we always instruct students be say ante 80 to 90 marks తెచ్చుకునే విధంగా ప్రయత్నించండి అని చెప్తాను. యూ నీడ్ నాట్ టు గో ఫర్ సెంట్ అవుట్ ఆఫ్ అవసరం లేదు. ఓకే, యూఆర్ గుడ్ ఎట్ ఫెంటాస్టిక్, బట్ దాని మీద అంత ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. రీజన్ బీయింగ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఎస్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మెయిన్స్. మళ్ళీ మెయిన్స్లో భాగంగా వీ హ్యావ్ టోటలీ 6 papers. మెయిన్స్లో భాగంగా టోటల్ వీ హ్యావ్ 6 papers. మళ్ళీ 6 papers, ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 150 marks. సో 150 marks into 6 papers, how many marks? 900. The actual journey starts here. That is మనకు పేపర్ 1లో జనరల్ ఎస్సే ఉంటుంది, 150 marks. పేపర్ 2లో మనకు 3 subjects ఉంటాయి. పేపర్ 2లో మనకు 3 subjects ఉంటాయి. ఏంటి 3 subjects అన్నప్పుడు, సో మనకు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ. ద సెకండ్ సబ్జెక్ట్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, అండ్ ద థర్డ్ సబ్జెక్ట్ జోగ్రఫీ. 3 subjectsని ఒక పేపర్లో పెట్టడం జరిగింది. When I say first paper carries 150 marks, second paper also carries 150 marks, third paper Indian society, constitution, governance, once again 3 parts. అంటే మనం ఈ సిలబస్ను అర్థం చేసుకున్నప్పుడు, పేపర్ ప్యాటర్న్ అర్థం చేసుకునే సమయంలో, సో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అండ్ ఈచ్ కాంపోనెంట్ క్యారీస్ హౌ మెనీ మార్క్స్, వీటి మీద ఫోకస్ చేయాలి.
ఎలాగైతే మనం సిన్స్ ఐమ్ డీలింగ్ విత్ సెకండ్ పేపర్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ మచ్ టైమ్. సో కన్సర్న్ థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్, ఫిఫ్త్ పేపర్, ఈవెన్ సిక్స్త్ పేపర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు లర్న్, నాట్ నౌ, ఇన్ ద సబ్సిక్వెంట్ సెషన్స్. థర్డ్ పేపర్లో మనకు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి: ఇండియన్ సొసైటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. అంటే ఎందుకు ఈ డిమార్కేషన్, అసలు ఎందుకు డిమార్కేషన్ ఉండాలి అన్నప్పుడు, సో దట్ లైక్ వీ కెన్ అలొకేట్ టైమ్, వీ కెన్ కాన్సన్ట్రేట్ ఈజీలీ. సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండ్ పేపర్. సెకండ్ పేపర్లో భాగంగా హిస్టరీ, కల్చర్ అండ్ జోగ్రఫీ అన్నప్పుడు, సో ఫర్ అవర్ కన్వీనియన్స్ వీ హ్యావ్ డిమార్కేటెడ్ ఇండియన్ హిస్టరీ విచ్ క్యారీస్ 50 marks, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఆల్సో క్యారీస్ 50 marks, జోగ్రఫీ ఆల్సో క్యారీస్ 150 marks. So that you can give equal importance to each and every component. అది ఎప్పుడు వస్తుందంటే when you demarcate the paper, when you demarcate the syllabus. As I was telling, we are going to spend time in 1.5 hour session on second paper, history and culture. Now when it comes to the third paper, geography, the respective faculty members is going to deal with geography. So the third one, Indian society, constitution and governance. The fourth paper, economy and development. Fifth paper, science and technology and art interpretation. The sixth paper, the line share, that is TMSF, Telangana movement and state formation, also carries 150 marks. 150 marks. Now with this background, as I was telling, Telangana movement and state formation ఏదైతే ఉందో the separate session లో డిస్కస్ చేస్తాం. We are going to learn history orientation session, to be specific Indian history and Telangana history and culture. సో మళ్ళీ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో భాగంగా, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో భాగంగా వీ హ్యావ్, అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ను అబ్జర్వ్ చేసినట్లయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2022, 2023 అండ్ 2024 ఒక నోటిఫికేషన్ 3 ఎగ్జామ్స్ అన్నట్టు జనరల్ చెప్తున్నాం, రైట్. సో మనకి ఇక్కడ 14 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఐమ్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐమ్ టాకింగ్ అబౌట్ జనరల్ స్టడీస్లో. జనరల్ స్టడీస్లో 2022లో 14 క్వశ్చన్స్ అడగడం జరిగింది. 2022 ప్రిలిమ్స్ గ్రూప్ 1. 2023 ప్రిలిమ్స్లో మనకు 16 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ 2024 ప్రిలిమ్స్లో మనకు 20 క్వశ్చన్స్ అడగడం జరిగింది. హిస్టరీ ఇంక్లూడ్స్ Indian history and Telangana history and culture. అంటే ప్రిలిమ్స్లో మనకు ఇండియన్ హిస్టరీతో పాటు తెలంగాణ హిస్టరీ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగారు. మెయిన్స్లో కూడా మనకు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుంది, మూవ్మెంట్ కూడా ఉంటుంది. కాకపోతే మనకు మూవ్మెంట్ నుంచి క్వశ్చన్స్ పడవు. అంటే ప్రిలిమ్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ నుంచి మనకు క్వశ్చన్స్ రావు. బికాస్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఎక్స్క్లూజివ్లీ అసోసియేటెడ్ విత్ మెయిన్స్. సో మళ్ళీ ఈ కంటెక్స్లో భాగంగా 2022లో 14 క్వశ్చన్స్ ఫ్రమ్ హిస్టరీ అండ్ తెలంగాణ, ఇంక్లూడింగ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. 2023లో 16 క్వశ్చన్స్, 2024లో 20 క్వశ్చన్స్. సో ఇన్ అన్ యావరేజ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 20 to 25 క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమ్స్. ఐమ్ టాకింగ్ అబౌట్ యావరేజ్, రైట్. అంటే ఇదే నెంబర్ వస్తుందని చెప్పట్లేదు అన్నట్టు. యావరేజ్గా మనకు 20 నుంచి 25 క్వశ్చన్స్, మ్యాక్సిమం 25 ఉండొచ్చు, మినిమం 10 ఉండొచ్చు, ఒక్కోసారి 5 ఉండొచ్చు. దట్ ఈస్ అనదర్ స్టోరీ. సో మనకు హిస్టరీ నుంచి, ఇంక్లూడింగ్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, హిస్టరీ నుంచి ప్రిలిమ్స్లో 20 to 25 క్వశ్చన్స్. సరే మనం 25 పట్టుకుందాం. ప్రిలిమ్స్లో హిస్టరీ వెయిటేజ్ 25 అనుకుందాం. మెయిన్స్లో హౌ మెనీ మార్క్స్? మెయిన్స్లో చెప్పండి, హౌ మెనీ మార్క్స్? 100 మార్క్స్. మెయిన్స్లో 100 మార్క్స్. అండ్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ హౌ మెనీ మార్క్స్? మొత్తం ఎంతైనా చెప్పండి. 275. అంటే ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ హిస్టరీ యు ఆర్ గోయింగ్ టు గెట్ లైన్ షేర్. ఓన్లీ హిస్టరీ ఐమ్ టాకింగ్ అబౌట్. 150 మార్క్స్ in mains, 100 marks in mains, both Indian history and what we call say Telangana history and culture. And prelims lo 25 marks. I do accept prelims lo count cheyu, కానీ prelims pass అయితేనే కదా mains పంపించేది. సిరీసి బాత్. I'm not
like, undermining the other subjects, right? I'm just focusing on history part. So if you're good at static part, if you're good at a static subject called history, includes Indian history, Telangana history and culture, movement in state formation, you are going to get these many marks. Sorry, 25 in పక్కన పెట్టండి, only counted 250 marks. 250 marks, just imagine, right? సో మళ్ళీ ఇంత లైన్ షేర్ ఉన్న సబ్జెక్ట్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది వీఆర్ గోయింగ్ టు లర్న్. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ నా కమ్ టు దిస్ ఈజ్ అంటే మనకు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్లో సేమ్ టాపిక్స్ ఉన్నాయి, జనరల్ స్టడీస్ మెయిన్స్లో కూడా సేమ్ టాపిక్స్ ఉన్నాయి. ఐమ్ టాకింగ్ అబౌట్ హిస్టరీ, కీపింగ్ అసైడ్ మూమెంట్, యాజ్ ఐ వాస్ టెల్లింగ్ మూమెంట్ మనం సపరేట్ సెషన్లో డిస్కస్ చేస్తాం, కీప్ అసైడ్. సో పేపర్ టు హిస్టరీ అండ్ కల్చర్లో భాగంగా when we observe, when we analyze the syllabus, మనకు 5 units ఉన్నాయి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ద థర్డ్ యూనిట్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఈ 5 యూనిట్స్ను, ఇట్స్ 5 యూనిట్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, రిమైనింగ్ 5 యూనిట్స్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ దిస్ సెషన్. అంటే అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, ప్రీవియస్గా క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో మళ్ళీ ఫస్ట్ యూనిట్ అంటే ఇది సిలబస్, యాజ్ ఐ వాస్ టెల్లింగ్ ఫస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ సిలబస్. ఈ సిలబస్ను మనం డీకోడ్ చేసుకోవాలి. అంటే సిలబస్ను మనకు అర్థమయ్యే విధంగా అంటే మనకు ఒక క్రొనాలజీగా రాసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ హిస్టరీ లైస్ ఇన్, రైట్? సో మళ్ళీ పేపర్ 2లో భాగంగా ఐమ్ టాకింగ్ అబౌట్ జనరల్ స్టడీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. పేపర్ 2లో భాగంగా హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు modern Indian history 1757 to 1947, history and culture heritage of Telangana, geography of India and geography of India and geography of Telangana. సో మనకి ఇక్కడ 100 మార్క్స్ వేసుకుంటే, సో మళ్ళీ ఈ ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా డిమార్కేట్ చేసుకోవాలి, ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఏ విధంగా మనం రాసుకోవాలి అన్నప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూనిట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ we have early Indian civilizations. మళ్ళీ early Indian civilizations-లో భాగంగా we have two major topics. Early Indian civilizations-లో భాగంగా we have two major topics. The first topic, Indus Valley civilization, and the second topic, Vedic civilization. అంటే మనం సిలబస్ను పక్కన పెట్టుకోవాలి, డిమార్కేట్ చేసుకోవాలి. అంటే then you can pose me the question, on what basis you are demarcating the syllabus? On the basis of chronology, right? For example, right, Harappan civilization otherwise called as Indus Valley civilization. So Indus Valley civilization flourished between 2500 BC to 1750 BC. 2500 BC to 1750 BC. Vedic civilization 1500 BC to 600 BC. అంటే మనం ఈ ఫస్ట్ యూనిట్లో భాగంగా, ఫస్ట్ యూనిట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, దాంట్లో మనం డిమార్కేట్ చేసుకుంటాము ఇండియన్ సివిలైజేషన్స్. అంటే మనకు సిలబస్లో మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ ఏవైతున్నాయో, సిలబస్లో మెన్షన్ చేసినటువంటి వర్డింగ్స్ ఏవైతున్నాయో, వి మస్ట్ బి గుడ్ ఎట్ దీస్ వర్డింగ్స్. రీజన్ బీయింగ్, ఫ్రమ్ దీస్ వర్డింగ్స్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఫ్రేమ్డ్, డెఫినెట్లీ విల్ ఫ్రేమ్డ్. అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. సో ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్స్లో భాగంగా 2 టాపిక్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ సివిలైజేషన్. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనకు ప్రీవియస్గా క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనకు ప్రీవియస్గా క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, లేదా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు, సో వీ హ్యావ్ టౌన్ ప్లానింగ్ అంటాం. టౌన్ ప్లానింగ్ సో టౌన్ ప్లానింగ్ అంటాం. ఏంటి టౌన్ ప్లానింగ్? నగర నిర్మాణం అంటాం. సో హౌ సిటీస్ వర్ కన్స్ట్రక్టెడ్, వాట్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఇండస్ టౌన్ ప్లానింగ్. వన్స్ యూ డన్ విత్ టౌన్ ప్లానింగ్ వీ హ్యావ్ ఇండస్ వ్యాలీ సొసైటీ. ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సిలబస్ని అబ్జర్వ్ చేసినట్లయితే, సో మనకు సోషల్ కండిషన్స్, ఎకానమిక్ కండిషన్స్ అండ్ కల్చరల్ కండిషన్స్, రైట్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టు మరాఠాస్.
including Vedic civilization, including Mauryans, including Guptans, including Cholas, including Delhi Sultans, including Mughals, including Marathas, same cut, copy and paste. Social conditions, social institutions same unnai, economic conditions, economic institutions same unnai, cultural conditions. సో మళ్ళీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో భాగంగా టౌన్ ప్లానింగ్ మీద ఫోకస్ చేయాలి. సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎకానమిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద సమాజాన్ని వీళ్ళు వర్గీకరించారు, వాట్ ఇస్ ద క్రైటీరియా బేస్డ్ ఆన్ విచ్ ఇండస్ సొసైటీ గోట్ క్లాసిఫైడ్, అంటే క్లాస్ బేస్డ్ సిస్టమా లేదా క్యాస్ట్ బేస్డ్ సిస్టమా. వన్స్ యూ డన్ విత్ దెన్ యూ హ్యావ్ టు ఫోకస్ వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ విమెన్, అంటే ఇండస్ ప్రజలు వాళ్ళ విమెన్ ఏ విధంగా ట్రీట్ చేశారు, మళ్ళీ ఏ విధంగా ట్రీట్ చేశారు అన్నప్పుడు యూ కమ్ అక్రాస్ వన్ క్రైటీరియా, దట్ ఈస్ ప్యాట్రియార్కల్ సొసైటీ, మ్యాట్రియార్కల్ సొసైటీ. మనం తెలుగులో ఏమంటామంటే పితృస్వామ్య వ్యవస్థ, మాతృస్వామ్య వ్యవస్థ అంటున్నాం. అంటే ప్రతీది మనం నేర్చుకోవాలి. వీ షుడ్ నాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అంటాం. సో సోషల్ కండిషన్స్, మళ్ళీ ఎకానమిక్ కండిషన్స్లో భాగంగా వీ హ్యావ్ అగ్రికల్చర్, వీ హ్యావ్ ఇండస్ట్రీస్, and the third component trade and commerce. And let me tell you, చాలా ఈజీ. హిస్టరీ అనే సబ్జెక్ట్ ఏదైతుందో చాలా ఈజీ when you demarcate the subject, when you understand the concepts. The only thing is I do accept కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, వాటిని రివైజ్ చేయాలి. రిమైనింగ్ సేమ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే వ్యవసాయం ఏ విధంగా ఉండేది, వ్యవసాయ అభివృద్ధికి వాళ్ళు ఎలాంటి రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు, సాగునీటి వ్యవస్థ కానివ్వండి, వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ టేకెన్ బై the people to improve the fate of agriculture. Once you done with agriculture, so industries ఏంటి, పరిశ్రమలు ఉంటుంది. అది బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానివ్వండి, పాటరీ మేకింగ్ కానివ్వండి, జ్యువెలరీ మేకింగ్ కానివ్వండి, షిప్ బిల్డింగ్ కానివ్వండి, వీ హ్యావ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ అండ్ ట్రేడ్ అండ్ కామర్స్. మరి ట్రేడ్ అండ్ కామర్స్లో భాగంగా వీ హ్యావ్ టూ కాంపనెంట్స్, ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. స్వదేశీ వాణిజ్యం అంటాం, విదేశీ వాణిజ్యం అంటాం. సో ఇంటర్నల్ ట్రేడ్ అన్నప్పుడు ఇండస్ పీపుల్ ఎవరెవరితో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నారు, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అప్లై ద సేమ్ టువర్డ్స్ what kind of what we call say relations maintained by Indus people with contemporary civilizations. అంటే సమకాలీన నాగరికలతో వీళ్ళకు సంబంధాలు పెట్టుకున్నారా, వీళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారా అంటే ఎస్ అంటాం. సో మళ్ళీ ఏ నాగరికతలతో వీళ్ళకు వ్యాపార సంబంధాలు ఉండే అంటే మనకి మెసోపొటేమియన్ నాగరికత అంటారు. సో వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే ఒక ప్రొఫార్మాలో ఒక ఆర్గనైజ్డ్ వేలో చదివితే చాలా ఈజీగా గుర్తుంటుంది అంటాం. అండ్ ఫైనలీ కల్చర్ ఈజ్ నథింగ్ బట్ రిలీజియన్. సో what were the religious beliefs, religious traditions, a religious pantheon of Indus people antam. And the same proforma for Vedic civilization, Vaidika nagarikata antam. So what I'm trying to tell you, manam demarcate cheskune samayamlo the first one, early Indian civilizations, Indus Valley and Vedic civilization. So Indus Valley civilization, according to scholars, it's a general opinion of the scholars, the civilization flourished between 2500 BC to 1750 BC. And once you're done with Indus Valley civilization, go to Vedic civilization. Vaidika nagarikata antam, లేదా వేద నాగరికత అంటాం, లేదా ఆర్యుల నాగరికత అంటాం. మళ్ళీ ఈ వేదిక్ సివిలైజేషన్లో భాగంగా we have as far as Vedic civilization is concerned, మనం కొంచెం అంటే ఒక అడుగు ముందుకు వేసినట్లయితే వేదిక్ సివిలైజేషన్లో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వేదిక్ లిటరేచర్, వైదిక సాహిత్యము, బికాజ్ వీ ఫౌండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమ్స్ ఫ్రమ్ వేదిక్ లిటరేచర్. మళ్ళీ మీరు వేదిక్ లిటరేచర్ చదువుతున్నప్పుడు రెండు అంశాల మీద ఫోకస్ చేయాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ వేదిక్ లిటరేచర్లో భాగంగా శృతి లిటరేచర్ అండ్ స్మృతి లిటరేచర్. శృతి లిటరేచర్ కంటే శృతి సాహిత్యానికి స్మృతి సాహిత్యానికి డిఫరెన్సెస్ ఏంటి? రీజన్ బింగ్ వీ ఫౌండ్ క్వశ్చన్స్ ఆడ్ వన్ అవుట్. అంటే మనకు శృతిలో వీ హ్యావ్ 4 వేదాస్, వీ హ్యావ్ 7 బ్రాహ్మణాస్, వీ హ్యావ్ 7 వాట్ వీ కాల్ సే అరణ్యకాస్ అండ్ 108 ఉపనిషద్స్, ఈ 4 అన్నట్టు. మళ్ళీ స్మృతి సాహిత్యంలో స్మృతి లిటరేచర్లో భాగంగా వీ హ్యావ్ సే వేదాంగాస్, వీ హ్యావ్ ఉపవేదాస్, వీ హ్యావ్ పురాణాస్ అండ్ ఇతిహాసాస్.
సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ అంటే ఆడ్ వన్ అవుట్లో భాగంగా వీ హ్యావ్ గాట్ క్వశ్చన్స్ త్రీ ఫ్రమ్ శృతి కేటగిరీ, 1 ఫ్రమ్ స్మృతి కేటగిరీ. ఏంటి లైక్ వీ షల్ ఇన్ ఎ పొజిషన్ టు ఆడ్ వన్ అవుట్. అంటే మనకు 4 కాంపనెంట్స్ ఉన్నాయి శృతిలో, దాంట్లో 3 కాంపనెంట్స్ ఇచ్చి ఒకటి మనకు స్మృతి నుంచి ఇస్తాడు. వైస్ వర్సా 3 ఫ్రమ్ స్మృతి నుంచి ఇచ్చి ఒకటి మనకు శృతి నుంచి ఇస్తాడు. సో శృతి వేదిక్ లిటరేచర్ అంటాం, వైదిక సాహిత్యం అంటాం. ఆబ్వియస్లీ ద వేదిక్ లిటరేచర్ వాజ్ కంపోజ్డ్ ఇన్ సంస్కృత్ literature, a Sanskrit language. And once you're done with Vedic literature, so once again we have demarcation in Vedic civilization, that is early Vedic period and later Vedic period. మనం దాన్ని తెలుగులో ఏమంటామంటే తొలివేద నాగరికత, మలివేద నాగరికత అంటాం. అంటే మనం ఇందాక రెఫర్ చేసాం వేదిక్ సివిలైజేషన్ ఫ్రమ్ 1500 BC టు 600 BC అన్నప్పుడు ఈ పీరియడ్ను 1500 BC నుంచి 600 BC ఈ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఎర్లీ వేదిక్ పీరియడ్ 1500 BC టు 1000 BC, లేటర్ వేదిక్ పీరియడ్ 1000 BC టు 600 BC. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ద డిమార్కేషన్. ఎందుకు అంటే మనకి డిమార్కేషన్లో భాగంగా హౌ early Vedic economy was, how early Vedic society, social institutions were, early Vedic political institutions were, early Vedic religious institutions were. With this background, what kind of changes which took place in later Vedic economy. అంటే ఫస్ట్ ఎర్లీ వేదిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక అవగాహన పెట్టుకోవాలి. ఎకానమిక్ ఇన్స్టిట్యూషన్స్ మనం ఇందాక రెఫర్ చేసాం. ఎకానమీస్ అవుతున్నప్పుడు ఏ అంశాలను ఫోకస్ చేయాలి? అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ట్రేడ్ అండ్ కామర్స్. అది అయిపోయిన తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్కి వెళ్ళాలి. లేటర్ వేదిక్ పీరియడ్లో చేంజెస్ ఏ విధంగా జరిగాయి? బరాబర్ జరిగింటాయి చేంజెస్. ఎందుకు చేంజెస్ జరిగాయి? వీటి మీద ఫోకస్ చేయాలి. బికాస్ వీ ఫౌండ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ వే. Followed by society, how the social institutions in early Vedic period between 1500 BC to 1000 BC, what kind of changes which took place in later Vedic period. For example, to make you understand, early Vedic society got classified on the basis of class-based society antam. Later Vedic period, can anyone? Caste, kula vyavastha. మన భారతదేశంలో ఈరోజు ఏదైతే కుల వ్యవస్థ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారో ఈ కుల వ్యవస్థ మనకు ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అకార్డింగ్ టు హిస్టరీ, రైట్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ లేటర్ వేదిక్ పీరియడ్. అంటే మలివేద కాలం నుంచి కుల వ్యవస్థ బలంగా ప్రబలింది అంటున్నారు. అండ్ టుడే యూ కాంట్ ఇమాజిన్ ఇండియన్ సొసైటీ వితౌట్ క్యాస్ట్. అఫ్టర్ ద సేమ్ టువర్డ్స్ పొజిషన్ ఆఫ్ విమెన్. ఎర్లీ వేదిక్ సొసైటీలో విమెన్ను ఏ విధంగా ట్రీట్ చేశారు? What kind of changes which took place, the position of women in later Vedic period, apply the same towards political conditions of early Vedic period. So Rajan antamu, head of the state, no Rajan antamu, tribal polity, లేదా రిపబ్లికన్ పాలిటీ అంటాం. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో రాజన్ లేదా రాజు ఆయన నేచర్ ఏంటి? బై ద టైమ్ యూ గో టు లేటర్ వేదిక్ పీరియడ్ ఆయన నేచర్ ఏంటి? అప్లై ద సేమ్ టువర్డ్స్ ఎర్లీ వేదిక్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లేటర్ వేదిక్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎర్లీ వేదిక్ రిలీజియన్ భక్తి మార్గంలో ఉంటే మన లేటర్ వేదిక్ రిలీజియన్ కర్మ మార్గంలో కర్మ మార్గ అంటాం. కర్మ మార్గ లేదా షో దశ సంస్కారాస్ అంటాం సంస్కృత. అంటే మోక్షం కావాలి అన్నప్పుడు మీరు 16 రకాలైనటువంటి పూజలు చేయాలి. యూ హ్యావ్ టు పర్ఫార్మ్ 16 టైప్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ సాక్రిఫైజెస్ అనే ఒక నియమాన్ని వెలువెట్టడం జరిగింది. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, demarcating the syllabus and understanding the syllabus in chronological way. So 2 topics. The first way, the third మనకి ఇంకొక టాపిక్ యూనిట్ 1లో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూవ్మెంట్స్ ఇన్ 6th century BC, టు బీ స్పెసిఫిక్ జైనిజం అండ్ బుద్ధిజం. Another important what we call a topic for both prelims and mains. One strong solid preparation for all competitive exams. History. అంటే మీరు హిస్టరీని చదువుతున్నప్పుడు you need not to demarcate that this is important for prelims, this is important for, no.
Everything is important for both prelims and mains. You never come across like the other subjects, right? అంటే మనకు హిస్టరీలో ఉన్న ఆరోమా ఏంటి అంటే when you read one topic which is important for multiple exams, right from UPSC to Group 4. సో మనకు అంటే ఇక్కడ మనకు జైనిజం బుద్ధిజం ఉంటుంది. మళ్ళీ జైనిజం బుద్ధిజంలో భాగంగా వీ హ్యావ్ ప్రీ మౌర్యన్ ఏజ్. ఏంటి ప్రీ మౌర్యన్ ఏజ్? మన టైం లైన్ మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రీ మౌర్యన్ ఏజ్ 600 BC to 400 BC, the history of 200 years. For our convenience and exam point of view, demarcated pre-Mauryan age, అంటే మౌర్యుల కంటే ముందు pre-Mauryan age. మళ్ళీ pre-Mauryan ఏజ్లో భాగంగా we have age of మహాజనపదాస్. మహాజనపదాలు అంటాం. age of మహాజనపదాస్, we have 16 మహాజనపదాస్. Out of 16 మహాజనపదాస్, one మహాజనపద called Magadha emerged as an empire. అంటే 16 మహాజనపదాల్లో ఒక మహాజనపద, మగధ మహాజనపద అనేది సామ్రాజ్యంగా అవతరించింది అంటాం. సో నౌ ది పేటెంట్ క్వశ్చన్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ మెయిన్స్. ఫ్యాక్టర్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధన్ ఎంపైర్. మగధ సామ్రాజ్య ఆవిర్భావానికి గల కారణాలు. చాలా ట్రెడిషనల్ క్వశ్చన్. రైటింగ్ అండ్ ఆన్సర్, లెట్ మీ టెల్ యూ, రైటింగ్ అండ్ ఆన్సర్ ఇన్ హిస్టరీ చాలా ఈజీ. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, కొన్ని పాయింట్స్ రాసుకోవాలి. యూ కెన్ డమ్ ద సేమ్ కంటెంట్. సో ఫ్యాక్టర్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధన్ ఎంపైర్ ఏదైతే మీరు చదువుతారో, పాయింట్స్ అవుతారో, సేమ్ కట్ కాపీ అండ్ పేస్ట్ ఆ ఫ్యాక్టర్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ మరాఠాస్, శివాజీ మరాఠాస్, సేమ్ మొరాలి సేమ్ ఫ్యాక్టర్స్ అంటాం. సో మగధన్ ఎంపైర్ అయిపోయింది. సో వన్ ఆఫ్ ది టాపిక్స్ ఆఫ్ ప్రీ మౌర్యన్ ఏజ్, one of the topics of pre-Mauryan age of Mahajanapadas, and another major topic of pre-Mauryan age, Jainism and Buddhism. Then you can pose me the question, అదేంటి సార్ ఇక్కడ మహాజనపదాస్ మెన్షన్ చేయలేదు కదా, చదవాలన్నా? బరాబర్ చదవాలి. అసలు మనకు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూపీఎస్సీలో ఇంత ఇంత అంటే ఇంత పెద్ద టాపిక్స్ ఇవ్వను. ఏమిస్తాడు? హిస్టరీ ఆఫ్ ఇండియా అయిపోయింది. యూపీఎస్సీ సిలబస్ అంటూ హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంటుంది, విచ్ ఇంక్లూడ్స్ ఆల్. అంటే ఇక్కడ మనం సిలబస్ చూసి దీంట్లో మహాజనపదాస్ లేవు కదా, స్కిప్ కొడదాము, అక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తే కోర్టుకి వెళ్దాము, పత్యాపరం లేదన్నట్టు. ఎవ్రీథింగ్ టు బి స్టడీడ్. సో మహాజనపదాస్లో భాగంగా బిసైడ్స్ మహాజనపదాస్ వీ హ్యావ్ అనదర్, యాజ్ ఐ వాస్ టెల్లింగ్, వన్ మోర్ టాపిక్ ఫ్రమ్ ప్రీ-మౌర్యన్ ఏజ్, దట్ ఈస్ జైనిజం అండ్ బుద్ధిజం. జైన బౌద్ధ మతాల ఆవిర్భావానికి గల కారణాలు. మెయిన్స్ క్వశ్చన్, ఫ్యాక్టర్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ న్యూ రిలీజియన్స్ ఇన్ 6th century BC. బిసైడ్స్ మనకు ప్రిలిమ్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకు జైనం బౌద్ధం నుంచి పడతాయి. సో జైన మత సిద్ధాంతాలు ఏంటి, తీర్థాంకర్లు ఎంతమంది, రైట్? సో ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. అండ్ వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ జైనిజం, కట్ కాపీ అండ్ పేస్ట్ టు బుద్ధిజం. In which circumstances Siddhartha Gautama got enlightened, and since then he was called as Buddha. What are the fundamental principles of Buddhism? What is the philosophy of Buddha? And how Jainism, Buddhism experienced schism. అంటే మనం శాఖలో అంటాం, స్కీజం అంటాం ఇంగ్లీష్లో. ప్రతి మతంలో స్కీజం అనేది ఉంటుంది. డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్. స్కీజం అంటే ఒక చిన్న ఫ్యామిలీలోనే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. మమ్మీ చెప్పింది పప్పాకి అర్థం కాదు, పప్ప చెప్పింది ఇళ్ళకి అర్థం కాదు, పిల్లలకి అర్థం కాదు అన్నట్టు. సో ఇక్కడ కూడా మనకు ప్రతి మతంలో స్కీజం ఉంటుంది. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జైనిజం. మరి జైనిజంలో భాగంగా వీ హ్యావ్ శ్వేతాంబరాస్ అండ్ దిగంబరాస్. బుద్ధిజంలో భాగంగా, కెన్ ఎనీవన్? బుద్ధిజంలో భాగంగా హౌ మెనీ సెక్ట్స్ వీ హ్యావ్ ఇన్ బుద్ధిజం? వెరీ గుడ్ అండి. హినయానా బుద్ధిజం అండ్ మహాయానా బుద్ధిజం. Take an example of Hinduism. Can anyone? What are the two major sects in Hinduism? Very good. Shaivism and Vaishnavism. Now go to Islam. What are the two sects in Islam? Shia Muslims and Sunni Muslims. Now go to Christianity. What are the two major sects in Christianity? Very good. Roman Catholics and Protestants. Idi ravali. So what I am trying to tell you, while you are reading schism, you did not confine your preparation to only Jainism. సో అది జైనిజం, ఓకే, జైన మతం 2 భాగాలుగా విభజించింది అన్నప్పుడు కొంచెం మనం ఆలోచించాలి. థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్.
యూ సపోజ్ నాట్ టు బై హార్ట్, యూ సపోజ్ నాట్ టు రీప్రొడ్యూస్ వాట్ ఈస్ దేర్. రీప్రొడ్యూస్ చేయడానికి మీరెందుకు జిరాక్స్ మెషిన్ పెడితే అది కొడుతూనే ఉంటుంది కదా. కొంచెం దాన్ని అనలైజ్ చేయాలి, కొంచెం ఆలోచించాలి. రైట్, ఓకే జైనంలో 2 భాగాలు ఉన్నాయని చెప్తున్నారు, ఓకే ఫైన్. అసలు ఎందుకు జైనంలో డిఫరెన్సెస్ వచ్చి ఉండొచ్చు, దాని మీద ఫోకస్ చేయాలి. Apply the same towards the other religions. What I'm trying to tell you, you can't imagine a religion without schism. There is no religion which is free from schism. Every religion has schism. Not only religion, even political parties have divisions, right? So జైన బౌద్ధ మతాలు చదువుతున్నప్పుడు ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ టాపిక్స్ విచ్ వీ ఫౌండ్ అండర్ ద ట్యాగ్ కాల్డ్ ప్రీ-మౌరియన్ ఏజ్. అండ్ వన్స్ యూ డన్ విత్ ప్రీ-మౌరియన్ ఏజ్, సో లెట్ us go back to the syllabus. సో మనకు ఇండో గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, గాంధారా ఆర్ట్, మథురా ఆర్ట్ అండ్ అమరావతి స్కూల్స్. సో మనకు అంటే ఇక్కడ నెక్స్ట్ అంటే మన డిమార్కేషన్లో భాగంగా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు మౌర్యన్స్. కానీ ఇక్కడ కొంచెం దబిడిబిడి చేశాడు సిలబస్ను చూస్తూ మనం డిమార్కేట్ చేసుకోవడం జరిగింది. సోషియో అండ్ కల్చరల్ కండిషన్స్ అండర్ ది మౌర్యన్స్, శాతవాహనాస్ అండ్ గుప్తాస్. సో ఇండో గ్రీక్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, గాంధార, మథుర వీటిని మనం ఎక్కడ జనరల్గా డిస్కస్ చేస్తాం అన్నప్పుడు పోస్ట్ మౌర్యన్ ఏజ్లో డిస్కస్ చేస్తాం. అబ్జర్వ్ చేయాలి, పోస్ట్ మౌర్యన్ ఏజ్లో డిస్కస్ చేస్తాం. దానికంటే ముందు మనకు Mauryan age. So as far as Mauryan age is concerned, the span of Mauryan age, the timeline of Mauryan age, 400 BC to 200 BC. See, demarcation is important. What for? To avoid confusion, to avoid overlap. రాసిందే రాస్తూ నో, డిమార్కేషన్ చేసుకోవడం వల్ల ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి మౌర్యుల పరిపాలన అంటే మౌర్యుల కాలం లేదా మౌర్యన్ ఏజ్లో భాగంగా వీ హ్యావ్ పొలిటికల్ హిస్టరీ మీద ఫోకస్ చేయాలి. స్టార్ మార్క్ అండ్ సప్లై ఫర్ ప్రిలిమ్స్. వెన్ ఎవర్ యూ రీడ్ పొలిటికల్ హిస్టరీ, సో వెన్ ఎవర్ యూ రీడ్ పొలిటికల్ హిస్టరీ అనేది ఒక ప్రొఫార్మలో చదవాలి. సో జనరల్గా పొలిటికల్ హిస్టరీ అంటేనే చాలామంది భయపడతారు. జనరల్గా పొలిటికల్ హిస్టరీ అంటేనే వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి కదా సార్, ఆ రాజుకి ఎంతమంది భార్యలు, ఇదంతా అవసరం ఆ సార్, సోది వ్యాపారం అని చెప్తానండి, జనరల్ చెప్తారు. కాకపోతే ఇక్కడ మీరు డేట్స్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కీప్ ఇన్ మైండ్, we have a notion among the students. Aspirants consider history as a telephone dictionary. History is not a telephone dictionary. What do you get in telephone dictionary? Names and numbers. Pullayya, Mallayya, Rangayya, 98480, ఇవన్నీ ఉంటాయి కదా. No, this is not telephone dictionary. Then what? You have to understand how the social institutions got evolved, how the economic institutions performed, cultural institutions, అంటే మతాల ఆవిర్భావం ఏంటి, వాటి యొక్క సిద్ధాంతాలు ఏంటి. అప్లై ద సేమ్ టువర్డ్స్ పొలిటికల్ హిస్టరీ. మరి పొలిటికల్ హిస్టరీలో భాగంగా whenever you read political history in any age, right from Mauryans to Mughals, political history చదువుతున్నప్పుడు 3 areas మీద ఫోకస్ చేయండి, నాట్ మోర్ దాన్ దట్. ఓన్లీ 3 areas మీద ఫోకస్ చేయండి. ఆ 3 రూలర్స్ మీద ఫోకస్ చేయండి. ఏంటి 3 రూలర్స్ మీద ఫోకస్ చేయాలి అన్నప్పుడు, సో నేమ్ ఆఫ్ ది ఫౌండర్, వంశస్థాపకుడు అంటాం. ఎవడోడు ఉంటాడు తలమాసినోడు ఆడన్నట్టు. వంశస్థాపకుడు, ఫౌండర్, ఫాలోడ్ బై గ్రేట్ కింగ్ ఆర్ గ్రేట్ రూలర్, అండ్ ఫైనలీ లాస్ట్ రూలర్, లాస్ట్ కింగ్, లాస్ట్ రూలర్. దట్స్ ఇట్. అయిపోయింది. ఫౌండర్, గ్రేట్ రూలర్, లాస్ట్ రూలర్. బిసైడ్స్ ఈ గ్రేట్ రూలర్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఐ డూ యాక్సెప్ట్, కొంచెం టైం స్పెండ్ చేయాలి. అంటే ఏ విధంగా టైం స్పెండ్ చేయాలి అన్నప్పుడు కొన్ని ఏరియాస్ ఫోకస్ చేయాలి. యాజ్ ఫర్ యాజ్ గ్రేట్ రూలర్ ఈజ్ కన్సర్న్. ఏంటి ఆ ఏరియాస్ అన్నప్పుడు టైటిల్స్ మీద ఫోకస్ చేయాలి. బికాస్ వీ ఫౌండ్ క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామ్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యూ హ్యావ్ టు బై హార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైటిల్. అంటే టైటిల్స్ మీరు చదువుతున్నప్పుడు, ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్, ఈ టైటిల్స్ మీరు చదువుతున్నప్పుడు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఫర్ ఎగ్జాంపుల్, one of the famous titles we found, Agama Nilaya. Almost all Hindu rulers adopted the title called Agama Nilaya. Agama Nilaya అంటే ఏంటి అన్నప్పుడు మనం జనరల్గా సంస్కృతంలో రచించినటువంటి శాస్త్రాలను మనం ఏమంటామంటే ఆగమ శాస్త్రాలు అంటాం. జనరల్గా లైక్ వెన్ ఎవర్ యూ వాచ్ మూవీస్, బ్రహ్మానందం లైక్ మూవీస్, ఆయన శాస్త్రం ఒప్పుకోదా అని చెప్తాడు అన్నట్టు. ఆగమశాస్త్రం ఒప్పుకోదు కదా అని చెప్తాడు. ఏంటి ఆగమశాస్త్రం? సంస్కృత్ లిటరేచర్. అంటే ఆగమ నిలయ అన్నప్పుడు ద వన్ హూ ప్యాట్రనైజెస్ సంస్కృత్ స్కాలర్స్ ఆర్ సంస్కృత్ లిటరేచర్, సచ్ కైండ్ ఆఫ్ రూలర్స్ వర్ గివెన్ ద ట్యాగ్ కాల్డ్. అయిపోయింది, మీరు దాన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్. వాట్ ఐఎమ్ ట్రైన్ టు టెల్ యూ, ఈ టెక్నికల్ టర్మ్స్ ఏవైతున్నాయో, సంస్కృత్ టర్మ్స్ కానివ్వండి, ప్రాకృత్ టర్మ్స్ కానివ్వండి, పాలీ టర్మ్స్ కానివ్వండి, ఏన్షియంట్లో భాగంగా, మిడివల్లో భాగంగా, పర్షియన్ టర్మ్స్ కానివ్వండి, అరబిక్ టర్మ్స్ కానివ్వండి, వీటిని అర్థం చేసుకుంటూ చదవడం నేర్చుకోండి. ఎస్పెషలీ వెన్ యూ గో టు బాలయ్య బాబు రండి, గౌతమిపుత్ర శాతకర్ణి. ఫ్యూ మైట్ హ్యావ్ వాచ్డ్ అ మూవీ కాల్డ్ GPS గౌతమిపుత్ర శాతకర్ణి. దిస్ బాబు అజ్యూమ్డ్ అట్లీస్ట్ లైక్ half a dozen titles. క్షత్రియ, దర్పమాన మర్దన, 3 సముద్ర, తోయ, పీత, వాహన. సార్ ఇదేంటి సార్, చచ్చిపోతాను సార్, బాయి కాడిపోతాను సార్, ఇవి అంత బొమ్మలేదు అన్నట్టు. ఏంటి అన్నప్పుడు వాటిని కొంచెం అర్థం చేసుకోవాలి. 3 సముద్ర, తోయ, పీత, వాహన. ఓకే, 3 సముద్ర, 3 seas, 3 సముద్ర, 3 seas. 3 seas ఏంటి మనకు? వి హ్యావ్ అరేబియన్, ఇండియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్. So 3 Samudra Toya Pita Vahana, the vehicles of Gautamiputra Shatakarni, vehicles, horses. The vehicles of Gautamiputra Shatakarni had drunk the waters of Arabian Ocean, Indian Ocean and what we call say Bay of Bengal. What does it mean? He got command over South India. 3 Samudra Adipatan Betku type in, ayana performance ఆయన చేసిండు అన్నట్టు. So he was a master of South India. అయిపోయింది, దాన్ని మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. So what I'm trying to tell you, while you're reading great kings or great rulers, titles మీద ఫోకస్ చేయండి, ఇంపార్టెంట్ బ్యాటిల్స్ మీద ఫోకస్ చేయండి. ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అంటే ఏ విధంగా బ్యాటిల్స్ అన్నప్పుడు, దోస్ బ్యాటిల్స్ మైట్ హ్యావ్ చేంజ్ ద వెరీ కోర్స్ ఆఫ్ హిస్టరీ. అలాంటి బ్యాటిల్స్ మీద ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, టు మేక్ అండర్స్టాండ్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మౌర్యన్స్. ఫేమస్ బ్యాటిల్ ఇన్ మౌర్యన్ ఎంపైర్, బ్యాటిల్ ఆఫ్ కళింగ, విచ్ ఫాట్ ఇన్ ద ఇయర్ 261 BC. కళింగ యుద్ధం అంటాం తెలుగులో. కళింగ యుద్ధాన్ని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? బికాస్ బ్యాటిల్ ఆఫ్ కళింగ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ద వెరీ పర్సనాలిటీ ఆఫ్ అశోక. ఈ యుద్ధం తర్వాతనే అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడు అంటాం. అంటే ఆ యుద్ధం జరిగిపోయి ఉంటే అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించేవాడు కాదు. మరి దీన్ని గుర్తుపెట్టుకోవాలా వద్దా? బరాబర్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక యుద్ధంలో విజయం సాధించి యుద్ధాలను త్యజించిన రాజు మనకు ది ప్రీవియస్ క్వశ్చన్స్ ఆఫ్ గ్రూప్ 2లో అశోకుడు అంటాం. మళ్ళీ ఏ యుద్ధం ఆయనలో ఒక పరివర్తన తీసుకురావడం జరిగిందంటే బ్యాటిల్ ఆఫ్ కళింగ. ఐమ్ జస్ట్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. అప్లై ద సేమ్ టువర్డ్స్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ది ఫస్ట్ 1526. బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ది ఫస్ట్ 1526. మళ్ళీ ఈ బ్యాటిల్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు, బికాజ్ ఢిల్లీ సల్తనేట్ వాజ్ రీప్లేస్డ్ బై ముఘల్ సల్తనేట్. అంటే ఒక సామ్రాజ్యము అంతరించి ఒక కొత్త సామ్రాజ్యం రావడం జరిగింది ఒక యుద్ధం ద్వారా. ఆ యుద్ధం పేరే పానీపట్ ది ఫస్ట్. సో బ్యాటిల్. సో టైటిల్స్, ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఫాలోడ్ బై కాంట్రిబ్యూషన్స్. ఏంటి కాంట్రిబ్యూషన్స్? హీ మైట్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు లిటరేచర్, అంటే ఆయన కవులను పోషి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ఆర్ట్ ఫార్మ్స్, అది పెయింటింగ్స్ కానివ్వండి, స్కల్ప్చర్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఈవెన్ ఆర్కిటెక్చర్, కట్టడాలు అంటాం. మన ఆర్కిటెక్చర్లో భాగంగా వీ హ్యావ్ రిలీజియస్ స్ట్రక్చర్స్, సెక్యులర్ మాన్యుమెంట్స్. రిలీజియస్ స్ట్రక్చర్లో భాగంగా సే వర్ యూ రీడింగ్ హిందూ హిస్టరీ, టెంపుల్స్ని వీళ్ళు కట్టించుండొచ్చు. మన టెంపుల్స్ అవుతున్నప్పుడు ఏ స్టైల్లో ఏ టెంపుల్స్ ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయాలి. ఏ స్టైల్లో వీళ్ళు కట్టించాలి టెంపుల్స్. సో యూ మేబీ గో టు మిడివల్ ఇండియా, అక్కడ ఒక స్టైల్ ఉంటుంది, ఇండో ఇస్లామిక్ స్టైల్ అంటాం, వాటి మీద ఫోకస్ చేయాలి. సెక్యులర్ మాన్యుమెంట్స్ అండ్ వాట్ వీ కాల్
సే రిలీజియస్ మాన్యుమెంట్స్. వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్ యూ, పొలిటికల్ హిస్టరీ చదువుతున్నప్పుడు ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. ఫౌండర్, గ్రేట్ రూలర్ అండ్ లాస్ట్ రూలర్. దెన్ యూ కెన్ పోజ్ మీ ద క్వశ్చన్, అదేంటి సార్ ఎక్కడ కూడా ఇయర్స్ యూజ్ చేస్తలేవేంది, రైట్? రాదా నీకు, గుర్తుండట్లేదా? As I was telling, you suppose not to consider history as a telephone dictionary. See, మీకు ఇయర్స్ గుర్తుంటే రాయొచ్చు, నథింగ్ ఈజ్ రాంగ్. బట్ రాయకపోయినా కూడా ఏం కాదు. కానీ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ టాకింగ్ అబౌట్ మౌరియన్స్. సో Mauryan Empire. So Mauryans were the masters of Indian subcontinent between 4th century BC to 2nd century BC. అయిపోయింది కదా. నేను వచ్చి గొడుస్తున్నాడు, ఎప్పటి నుంచి పరిపాలించారు అవసరం లేదు. సే అశోక, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ Mauryan Ashoka. Mauryan Ashoka ruled from 269 BC to 232 BC. గుర్తొస్తలేదు సార్. He ruled massive territories in 3rd century BC. దాన్ని మొత్తం రాయాల్సిన అవసరం లేదు. బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ది ఫస్ట్ 1526. సరే గుర్తు రావట్లేదు అనుకుందాం, 1526 గుర్తు పెట్టుకోవాలి, గుర్తు రావట్లేదు అనుకుందాం. బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ది ఫస్ట్ ఫాట్ ఇన్ 16th century. అంటే ఇంకా వోస్ట్గా యూఆర్ ఏబుల్ టు కోప్ అప్, యూఆర్ ఏబుల్ టు రిమెంబర్, ఫెంటాస్టిక్. రైట్? లేదు సార్ గుర్తొస్తలేదు, ఓకే రైట్, సచివాడ పెళ్ళికి వచ్చిందా కట్నం ఏదో ఒకటి కాదు. సో ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. సో మనకు మౌర్యన్ ఏజ్లో భాగంగా వీ హ్యావ్ పొలిటికల్ హిస్టరీ. మళ్ళీ పొలిటికల్ హిస్టరీతో పాటు వీ హ్యావ్ మనకు పొలిటికల్ హిస్టరీలో చంద్రగుప్త మౌర్య ఫాలోడ్ బై Mauryan Ashoka అండ్ ద లాస్ట్ రూలర్. చంద్రగుప్త మౌర్య ఫౌండర్, Mauryan Ashoka ద గ్రేట్ రూలర్, ద లాస్ట్ రూలర్ Brihadrara. అయిపోయింది. సో Mauryan Ashoka గ్రేట్ రూలర్ కాబట్టి కొన్ని మనం ఇందాక రెఫర్ చేసాం. సో టైటిల్స్ ఏంటి, లైక్ వాట్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ Mauryan Ashoka కాంట్రిబ్యూషన్స్ అన్నప్పుడు సే Buddhism, what kind of contributions made by Mauryan Ashoka to Buddhism, and Dhamma, one of the patent questions we found in general studies mains. Right? So keeping aside Mauryans, next post-Mauryan age 200 BC to 300 AD. The history of 100 years. The history of 100 years we are going to learn another term called post-Mauryan age. మళ్ళీ post-Mauryan ఏజ్లో భాగంగా పొలిటికల్ హిస్టరీ మీద ఫోకస్ చేస్తూ, post-Mauryan ఏజ్లో భాగంగా పొలిటికల్ హిస్టరీ మీద ఫోకస్ చేస్తూ, అంటే ఏంటి పొలిటికల్ హిస్టరీ ఏ విధంగా ఫోకస్ చేయాలి అన్నప్పుడు వీ ఫౌండ్ క్వశ్చన్స్ నాట్ ఓన్లీ ఇన్ గ్రూప్స్ బట్ ఆల్సో ఇన్ సివిల్ సర్వీసెస్. ఏంటి క్వశ్చన్స్ అన్నప్పుడు వెన్ ఎక్స్ డినాసిటీ వాజ్ రూలింగ్ ఓవర్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డినాసిటీస్ రూలింగ్ ఓవర్ సౌత్ ఇండియా? దీన్ని మనం ఏమంటామంటే కాంటెంపరీ హిస్టరీ అంటాం. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పోస్ట్-Mauryan ఏజ్లో మనకు నార్త్ వెస్టర్న్ ఇండియాలో వాయువ్య భారతదేశం అంటాం, 4 డినాసిటీస్ ఉన్నాయి. పోస్ట్-Mauryan ఏజ్లో 4 డినాసిటీస్ ఉన్నాయంటాం. ఇక్కడ మనకు ఇండో గ్రీక్లు అంటాం, ఫాలోడ్ బై షాకాస్, ఫాలోడ్ బై పార్థియన్స్ అండ్ ఫైనలీ కుషాన్స్. వాయువ్య భారతదేశంలో నార్త్ ఇండియాలో we have Shungas, we have Kanvas and Ganarajas. Eastern India we have Chedis, otherwise called as Kalinga rulers. Mali Deccan lo bhanga we have Shatavahanas, your Balayavabu dynasty, Gautamiputra, Shatakarni. And come down to peninsular India, South India, manaku South India lo bhanga Cholas, North Tamil Nadu, Pandyas, South Tamil Nadu, Cheras, Kerala. Broader ga zadavali. One strong, solid preparation for all competitive exams. Political history అయిపోతుంది. Then you talk about contributions. What kind of contributions made by post-Mauryan rulers అన్నప్పుడు మనకు సిలబస్లో ఏం రాశారు? గాంధారా ఆర్ట్, మథురా ఆర్ట్ అండ్ అమరావతి ఆర్ట్. సిలబస్లో ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా చదవాలి. కీప్ ఇన్ మైండ్, ప్రతి వర్డ్ టు వర్డ్ చదవాలి. ఎందుకంటే వాటి నుంచే క్వశ్చన్స్ తీస్తారు. ఆ వర్డింగ్స్ ఏవైతే ఉంటాయో, కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ యూ మస్ట్ బి గుడ్ ఎట్. సో మనకు మనకు పోస్ట్-Mauryan ఆర్ట్లో భాగంగా వెన్ వీ అబ్జర్వ్
when we observe post-Mauryan art, so three major styles we found in post-Mauryan age, three major styles. Same, for our convenience and exam point of view, మనం ఇక్కడ రాసుకున్నాము. నార్త్ వెస్టర్న్ ఇండియాలో భాగంగా we have Gandhara art. నార్త్ ఇండియాలో భాగంగా we have Mathura art, and Deccan and South Indiaలో భాగంగా we have అమరావతి art. డిమార్కేట్ చేసుకోవాలి. అంటే మనకు సే గాంధారా స్టైల్ ఆఫ్ ఆర్ట్ లేదా గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అన్నప్పుడు ఏంటి ఫీచర్స్ ఏంటి, బుద్ధుని యొక్క ప్రతిమలు ఏ విధంగా గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చేశారు, వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ విచ్ టూక్ ప్లేస్ ఇన్ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్, అండ్ హౌ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ డిఫర్స్ విత్ అమరావతి అండ్ గాంధారా. ఈజీ. సో మనకు ఈవెన్ శాతవాహనాస్ మనకు ఈవెన్ లైక్ మనకు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో కూడా వస్తుంది శాతవాహనాస్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్, అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా మనకు గుప్తన్ ఏజ్ అని అడిగాడు. మళ్ళీ గుప్తన్ ఏజ్ అన్నప్పుడు వీ హ్యావ్ 300 AD to 550 AD, the history of 250 years. గుప్తన్ ఏజ్, సేమ్ కాంపోనెంట్స్, సేమ్ ప్రొఫార్మా. మౌర్యులకు ఏదైతే ప్రొఫార్మా రాసుకుంటామో పొలిటికల్ హిస్టరీ. Was the founder of Mauryan dynasty, Chandragupta Maurya, the great ruler of Mauryan dynasty, Ashoka, and the last ruler of Mauryan dynasty, Brihadrada, after the same towards Guptan age. The founder happened to be Srigupta, the great ruler happened to be Samudragupta, the last ruler happened to be Vishnugupta. అయిపోయింది. మళ్ళీ గ్రేట్ రూలర్ మీద కొంచెం టైం స్పెండ్ చేయాలని రాసుకున్నాము. సో ఆ టైటిల్స్ ఏంటి, కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, గొప్ప గొప్ప విజయాలు ఏంటి, అయిపోయింది. దెన్ యూ టాక్ అబౌట్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్లో భాగంగా మనకు గుప్తన్ ఏజ్లో దేర్ వాజ్ అ రూలర్ బై నేమ్ చంద్రగుప్త ది సెకండ్. చంద్రగుప్త విక్రమాదిత్యుడు అంటాం తెలుగులో. ఆయన నవరత్నాలను 9 స్కాలర్స్ను ప్యాట్రనైజ్ చేశాడు. వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ పేటెంట్ క్వశ్చన్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే ఎవరి ఆస్థానంలో 9 మంది అంటే 9 స్కాలర్స్ నివసించారు అనేది మనకు ట్రెడిషనల్ క్వశ్చన్ రావడం జరిగింది. చంద్రగుప్త ది సెకండ్ అంటాం. అందులో మనకు ఆ స్కాలర్స్ 9 స్కాలర్స్ వాళ్ళ బుక్స్ ఏంటి, అన్ని ప్రతి బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఆ బుక్స్లో భాగంగా కావ్య అంటే ఏంటి, నాటక అంటే ఏంటి, రైట్? ఎందుకంటే మనకు డిఫరెన్సెస్ మీద క్వశ్చన్స్ పడ్డాయి. కావ్యము, కెన్ ఎనీవన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కావ్య అండ్ నాటక, ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కావ్య అండ్ నాటక? కావ్య నాటక చాలా జనరల్ డిఫరెన్స్. మనం తెలుగు లిటరేచర్ స్టూడెంట్స్ కాదు. కావ్యం అంటే ఏంటి? పోయమ్స్, పోయట్రీ. దే వర్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోయట్రీ. దెన్ హౌ అబౌట్ నాటక ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోజ్? అయిపోయింది. కావ్యంలో మనకు వర్ణన ఎక్కువగా ఉంటుంది, డిస్క్రిప్షన్ ఎక్కువగా ఉంటుంది, టేకింగ్ వన్ ఎలిమెంట్ డిస్క్రైబింగ్ ద ఎలిమెంట్. కానీ ఇక్కడ ప్రోజ్లో మనకు చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రోజ్ ఫర్ అవర్ కన్వీనియన్స్ స్కిట్ అనుకుందాం, రైట్? అంటే ఒక అంశాన్ని తీసుకొని వేరియస్ క్యారెక్టర్స్తో స్కిట్ చేయడం, రైట్? ప్రోజ్, నాటకం అంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ కాళిదాస రోట్ బోత్ కావ్యాస్ అండ్ నాటక. సో గుప్తన్ ఏజ్, ఇట్స్ ఆల్ అబౌట్ గుప్తన్ ఏజ్. మరి పోస్ట్ గుప్తన్ ఏజ్ లాస్ట్ వన్ 550 AD to 750 AD. పోస్ట్ గుప్తన్ ఏజ్లో యూ హ్యావ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ త్రీ ఫేమస్ పర్సనాలిటీస్ పోస్ట్ గుప్తన్ ఏజ్లో. అందులో మనకు నార్త్ ఇండియాలో హర్షవర్ధన, డెక్కన్లో పులకేషిన్ ద సెకండ్, అండ్ సౌత్ ఇండియాలో నరసింహ వర్మన్ ది ఫస్ట్. పోస్ట్ గుప్తన్ ఏజ్ చాలా మైనర్ టాపిక్. నార్త్ ఇండియాలో హర్షవర్ధన, సేమ్ పొలిటికల్ హిస్టరీ అయినప్పుడు ఫౌండర్, ఇట్ వెంట్ ఆన్, and especially what kind of contributions made by Harshavardhana to culture, after the same towards Pulakeshin II Deccan and Narasimhavarman. అంటే బాదామి చాళుక్యులు అంటాం, డెక్కన్ను పరిపాలించారు బాదామి చాళుక్యులు. మనకు పల్లవులు సౌత్ ఇండియన్ పరిపాలించారు అంటాం, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, దట్ ఈస్ లైక్ ఏన్షియంట్ ఇండియా. And second unit lo bhanga we have medieval India. Third, fourth and fifth units lo bhanga we have modern India. So we made efforts to understand. We also made efforts to demarcate and decode the syllabus. The first unit, ancient India, which has got totally 7 chapters.
right from Indus Valley civilization to post-Guptan age. Second unit lo bhanga we have medieval Indian history. So second unit lo bhanga we have medieval Indian history. When we observe the syllabus, advent of Islam and its impact on Indian society. So medieval Indian history is nothing but like the Muslim history. It's nothing but Islamic institutions. Obviously, we have to understand what were the say principles of Islam, how Islam born and brought up in Central Asia, and how Islam experienced schism like other religions, and how Islam had spread to other parts of the globe, to be specific, Indian subcontinent, and how Islam forced the broad-minded Hindu scholars, who are popularly called as Bhakti saints, to take up Bhakti movement. So the nature and significance of Bhakti and Sufi movements, contributions of Kakatiyas, Vijayanagar rulers to language, literature, and art and architecture. In fact, these topics completely associated with regional history, otherwise called as Telangana history and culture. Vijayanagar rulers ganivandi, Kakatiyas ganivandi. The contributions of Delhi sultans and Mughals to language, literature, art and architecture, and fine arts, monuments, emergence of composite culture. మనం కాంపోజిట్ కల్చర్ని ఏమంటామంటే మిశ్రమ సంస్కృతి అంటాం. మిశ్రమ సంస్కృతి, కాంపోజిట్ కల్చర్. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనం ఈ పీరియడైజేషన్ లేదా చాప్టరైజేషన్ అర్థం చేసుకున్నట్లయితే ఎర్లీ మిడివల్ ఏజ్ అంటే మనం ఏన్షియంట్ ఇండియాలో భాగంగా 750 దగ్గర పాస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కంటిన్యూ చేస్తాం 750 AD టు 1200 AD. ఎర్లీ మిడివల్ ఏజ్, తొలి మధ్యయుగ భారతదేశం అంటాం. మళ్ళీ తొలి మధ్యయుగ భారతదేశంలో ఇస్లాం గురించి అవగాహన ఉండాలి. సో సిద్ధాంతాలు ఏంటి, ఏ విధంగా ఇస్లాం రెండు భాగాలుగా విభజించబడింది, అండ్ హౌ ఇస్లాం హ్యాడ్ స్ప్రెడ్ టు హిందుస్థాన్, ముస్లిం ఇన్వేజన్స్ అంటాం. దాంట్లో భాగంగా వీ హ్యావ్ అరబ్ ఇన్వేజన్స్ ఫాలోడ్ బై టర్కిష్ ఇన్వేజన్స్. అరబ్బుల దండయాత్ర అంటాం, తురుష్కుల దండయాత్ర అంటాం. సో మళ్ళీ అరబ్ ఇన్వేజన్స్లో భాగంగా వీ హ్యావ్ మొహమ్మద్ బిన్ ఖాసిం. Turkish invasions lo bhanga we have two invaders, Muhammad of Ghazni and Muhammad of Ghori. Muhammad of Ghori. So it was Muhammad of Ghazni who plundered Hindustan for about 17 times. When it comes to Muhammad of Ghor, he was responsible for setting up Islamic empire on Indian soil. So mali early medieval age lo ante ee vidhanga Muslim invasions raskoni, then you have to understand the native political history. ఏంటి నేటివ్ పొలిటికల్ హిస్టరీ అన్నప్పుడు మనం ఇందాక రెఫర్ చేసాం, అంటే ఏన్షియంట్ ఇండియాలో భాగంగా రెఫర్ చేసాం. సో పోస్ట్ మోడర్న్ ఏజ్లో భాగంగా నార్త్ వెస్టర్న్ ఇండియాలో కొన్ని డినాస్టీస్ ఉన్నాయి, నార్త్ ఇండియాలో కొన్ని డినాస్టీస్ ఉన్నాయి, ఈస్టర్న్ ఇండియాలో కొన్ని డినాస్టీస్, డెక్కన్ అండ్ శాతవాహనస్ ఇక్కడ సౌత్ ఇండియాలో కొన్ని డినాస్టీస్ ఉన్నాయని రాసుకున్నాం. ఆఫ్టర్ ద సేమ్ టువర్డ్స్ ఎర్లీ మిడివల్ ఏజ్. ఎర్లీ మిడివల్ ఏజ్లో భాగంగా అంటే పొలిటికల్ హిస్టరీని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు నార్త్ ఇండియాలో వీ ఫౌండ్ for about 36 Rajput dynasties. ఈ 36 Rajput dynasties లో భాగంగా 6 Rajput dynasties గురించి అవగాహన ఉండాలి. అందులో మనకు ప్రతిహారాస్, పరామారాస్, చందేలాస్, సోలంకీస్, గహద్వాలాస్ అండ్ చౌహాన్స్. నేచర్ ఏంటి? సేమ్ పొలిటికల్ హిస్టరీ. ఫౌండర్, గ్రేట్ రూలర్, లాస్ట్ రూలర్. వాళ్ళ నేచర్ ఏంటి? దే వర్ ద బ్రేవ్ సన్స్ ఆఫ్ ది సాయిల్. వాట్ వాస్ ద యూజ్? దే సఫర్డ్ విత్ ది సిండ్రోమ్ కాల్డ్ డిస్యూనిటీ. మళ్ళీ ఈ డిస్యూనిటీ వల్ల అంటే ల్యాక్ ఆఫ్ యూనిటీ వల్ల వీళ్ళు దే హ్యాడ్ టు బో డౌన్ దేర్ హెడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముస్లిం రూలర్స్. వాట్ డస్ దట్ మీన్? దే ఆర్ బ్యాడ్లీ బీటెన్ బై ముస్లిం రూలర్స్ ఆర్ ముస్లిం ఇన్వేడర్స్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ Muhammad of Ghor. And you have to remember two major battles: Battle of Tarain I 1191, Battle of Tarain II 1192. It was Battle of Tarain II, one of the patent questions. The Battle of Tarain II led to the establishment of Islamic empire. Then you talk about Eastern India, we have Palas and Senas. Then you talk about Deccan, we have Rashtrakutas and Kalyani Chalukyans. Now come to South India, Cholas. Political history అయిపోయింది. సేమ్ ఒకే ప్రొఫార్మా ఉంటుంది. ఆ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్. మరి కల్చరల్ కాంట్రిబ్యూషన్స్లో భాగంగా హిందూ ఆర్కిటెక్చర్ మీద ఫోకస్ చేయండి. అంటే ఏంటి హిందూ ఆర్కిటెక్చర్ అన్నప్పుడు మనకు Hindu architecture, to be specific, religious monuments lo bhanga we have three major schools: Nagara, otherwise called as Shikhara style, Vesara style, and Dravidian style. So the temples in North India were built in a typical style called Nagara, otherwise called as Shikhara.
The temples in Deccan were built in a typical style called Vesara. The temples in South India were built in Dravida. అంటే మళ్ళీ ఇది చదువుతున్నప్పుడు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు పాపులరైజ్ చేశారు, వీటి మీద ఫోకస్ చేయండి. టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నగరా స్టైల్. నగరా స్టైల్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సో అది ప్రీవియస్ క్వశ్చన్స్ యూపీఎస్లో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. దట్ ఈస్ గుప్తన్స్. అండ్ హూ డెవలప్డ్ ఫర్దర్ అన్నప్పుడు రాజ్పుట్స్. మళ్ళీ రాజ్పుట్స్ హిస్టరీనే ఎర్లీ మిడివల్ ఏజ్ 750 AD to 1200 AD. అండ్ మీకు కొంతమందికి ఐడియా ఉండొచ్చు, అవుట్ ఆఫ్ 6 రాజ్పుట్ డినాస్టీస్ వి రీడ్, అందులో మనకు చందేలా డినాస్టీ అని ఉంటుంది. వెరీ ఫేమస్ రాజ్పుట్ డినాస్టీ విచ్ లైక్ ద రూలర్స్ ఆఫ్ చందేలా డినాస్టీ బిల్డ్ massive temples at a place called ఖజురాహో టెంపుల్స్. ఏ శైలిలో ఖజురాహో టెంపుల్స్ నిర్మించారనే క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఇట్ వాజ్ నగరా ఆర్ అంటే టాపిక్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి, ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయండి. సో టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెసారా స్టైల్. మళ్ళీ వెసారా స్టైల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అన్నప్పుడు కెన్ ఎనీవన్? బాదామి చాళుక్యాస్. ఎవరు డెవలప్ చేసింటారు? వాళ్ళ తర్వాత ఎవరైతే వచ్చింటారో వాళ్ళు డెవలప్ చేసింటారు. అయిపోయింది. అదేమన్నా రాకెట్ సైన్సా? బాదామి చాళుక్యులు అంటే డెక్కన్ను పోస్ట్ గుప్తన్ ఏజ్లో భాగంగా, గుప్తుల తదనంతర యుగంలో భాగంగా దక్కన్ను బాదామి చాళుక్యులు పరిపాలించారు. మళ్ళీ ఎర్లీ మిడివల్ ఏజ్లో దక్కన్ ఎవరు పరిపాలించడం మనం ఇందాక రాసుకున్నాము? రాష్ట్రకూటాస్. సో వెసారా స్టైల్ను బాదామి చాళుక్యుస్ను ఇంట్రడ్యూస్ చేస్తే రాష్ట్రకూటాస్ డెవలప్ చేశారు. సింపుల్. నౌ అప్లై ద సేమ్ టువర్డ్స్ ద్రవిడియన్ స్టైల్. పోస్ట్ గుప్తన్ ఏజ్లో సౌత్ ఇండియన్ ఎవరు రూల్ చేశారని ఇందాక రెఫర్ చేశాం? పల్లవాస్. మళ్ళీ ఎర్లీ మిడివల్ ఏజ్లో సౌత్ ఇండియన్ ఎవరు రూల్ చేశారు ఇందాక రెఫర్ చేశాం? చోలాస్. కట్ కాపీ అండ్ పేస్ట్. ద్రవిడియన్ స్టైల్ ఇంట్రడ్యూస్డ్ బై పల్లవాస్, ఫర్దర్ డెవలప్డ్ బై. మీరు మర్చిపోవాలన్నా కూడా మర్చిపోరు వెన్ యూ రీడ్ ఇన్ ఆర్గనైజ్డ్ వే. రైట్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎర్లీ మిడివల్ ఏజ్. నౌ యూ టాక్ అబౌట్ ఢిల్లీ సల్తనెట్. మరి ఢిల్లీ సల్తనెట్లో భాగంగా 1206 to 1526, the span of Delhi Sultanate, the reign period of Delhi Sultanate. Same political history, administration, general conditions. Well, political history అన్నప్పుడు సో ఢిల్లీ సల్తనెట్ ఎలాగైతే మనకు మగధన్ సామ్రాజ్యాన్ని వివిధ రాజవంశాలు పరిపాలించాయి. మగధన్ ఎంపైర్ వాజ్ రూల్డ్ బై వేరియస్ డినాస్టీస్. ఏంటి మగధన్ ఎంపైర్ వాజ్ రూల్డ్ బై వేరియస్ డినాస్టీస్ అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఎనీవన్ ఇఫ్ పాసిబుల్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్ చెప్పనా? హర్యాంకా డినాస్టీ, శిశునాగా డినాస్టీ, నందా డినాస్టీ, మౌర్యన్ డినాస్టీ, శుంగా డినాస్టీ అండ్ కన్వా డినాస్టీ. అయిపోయింది. కట్ కాపీ అండ్ పేస్ట్ టువర్డ్స్ ఢిల్లీ సల్తనెట్. ఢిల్లీ సల్తనెట్ వాజ్ రూల్డ్ బై స్లేవ్ డినాస్టీ, ఖిల్జీ డినాస్టీ, తుగ్లక్ డినాస్టీ, సయ్యద్ డినాస్టీ అండ్ లోడి డినాస్టీ. సేమ్ ఒక టాపిక్ని చదువుతున్నప్పుడు ఇలాంటి టాపిక్స్ ఎక్కడైనా ఉన్నాయా? బరాబర్ ఉంటాయి. రివైజ్ చేయాలి, రీకలెక్ట్ చేసుకోవాలి. సేమ్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ విజయనగర ఎంపైర్. విజయనగర సామ్రాజ్యాన్ని ఎలాగైతే మగధ సామ్రాజ్యాన్ని వివిధ రాజవంశాలు పరిపాలించాను అన్నామో, ఢిల్లీ సామ్రాజ్యాన్ని వివిధ రాజవంశాలు పరిపాలించాను అన్నాము. ఆఫ్టర్ ద సేమ్ టువర్డ్స్ విజయనగర ఎంపైర్ వాజ్ ఆల్సో రూల్డ్ బై 4 famous dynasties. ఇఫ్ పాసిబుల్ కెన్ ఎనీవన్? వెరీ గుడ్ అన్న. సంగమ డినాస్టీ, సాలువా డినాస్టీ, తులువా డినాస్టీ. అయిపోయింది. చాలా ఈజీ. వెన్ యూ కీప్ ఆన్ రీడింగ్, వెన్ యూ కీప్ ఆన్ అండర్స్టాండింగ్ ద స్టఫ్. అంటే హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తే బయటికి వెళ్ళొద్దు అని చదవాలి. కరెంట్ అఫైర్స్ బరాబర్ వెళ్తాయి. బికాస్ కరెంట్ అఫైర్స్ ఓషన్, ఎనీథింగ్ కెన్ బి ఆస్డ్. ఇది ఓషన్ కాదు, పిల్లకాలు అన్నట్టు మెల్లగా ఇక్కడనే ఉంటుంది. నువ్వు ఎంత డాన్స్ చేసినా ఈ 4 గోడల మీద డాన్స్ చేయాలి. కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చాలా ఈజీగా లైక్ యూ కెన్ ఈజీలీ గెట్ సెంట్ అవుట్ ఆఫ్ సెంట్ మార్క్స్. సో ఢిల్లీ సల్తనెట్లో భాగంగా వీ హ్యావ్ స్లేవ్ డినాస్టీ. మరి స్లేవ్ డినాస్టీ సేమ్ పొలిటికల్ హిస్టరీ. మనకు కుతుబుద్దీన్ ఐబక్ ఉంటాడు, తర్వాత మనకు అల్తమష్, రజియా సుల్తానా, బాల్బన్, వాట్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్, రైట్? ఇల్తుత్మిష్ ఆర్ అల్తమష్. సో ఫాలోడ్ బై ఖిల్జీ డినాస్టీ. ఖిల్జీ డినాస్టీలో భాగంగా వీ హ్యావ్ జలాలుద్దీన్ ఖిల్జీ, ఫాలోడ్ బై అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ అవుతున్నప్పుడు ఆయన మార్కెట్ సంస్కరణలు ఏంటి, what kind of measures taken by the gentleman to expand the territories, and followed by Tughlaq dynasty. Tughlaq dynasty మనకు పిచ్చి తుగ్లక్ ఒక ఆయన ఉంటాడు, మొత్తం ఆగమాగం చేశాడు, వాట్ ఎవర్ ఆయన
మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఆయన సంస్కరణలు ఏంటి? రాజధాని మార్పిడి, token currency system, like we have XYZ reforms, after the same towards Sayyids, and finally Lodis. Political history అయిపోయింది. Then you talk about అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకు ఏన్షియంట్లో మౌర్యులు ఎలాగైతే ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రొడ్యూస్ చేశారో, మళ్ళీ తర్వాత మనకు మెడివల్ ఇండియాలో ఢిల్లీ సుల్తాన్లు కూడా ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏంటి స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు, ఆల్రెడీ మనకు ఉన్న అడ్మినిస్ట్రేషన్నే వాళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి అయితే అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చారో కలిపి కొట్టి ఒక అడ్మినిస్ట్రేషన్ పెట్టారు. దాన్ని మనము ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. లెట్ మీ టెల్ యూ, ఈవెన్ టుడే వి ఫాలో ద సేమ్ అడ్మినిస్ట్రేషన్. చాలా ఈజీ. కట్ కాపీ అండ్ పేస్ట్ టువర్డ్స్ ముఘల్ అడ్మినిస్ట్రేషన్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఫాలోడ్ బై ఫైనలీ ఆర్కిటెక్చర్. అంటే కాంపోజిట్ కల్చర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాంపోజిట్ కల్చర్, మిశ్రమ సంస్కృతి. ఏంటి మిశ్రమ సంస్కృతి అన్నప్పుడు, ఆల్రెడీ వీ హ్యావ్ హిందూ కల్చర్. All of a sudden, from 13th century onwards, we found a new culture called Islam. So, Islam, Muslim elements and Hindu elements, Persian elements and Indian elements, right? Composite. Mishramamu. Ante enti? When you are living, artham cheskovali, concept artham cheskovali. When you are living at one place, it's in human nature to get the elements of others. So many Hindu institutions were copied and implemented by Muslims on Indian soil. Many Muslim institutions were also copied and implemented by Hindus. Mali వీటి వల్ల ఒక కొత్త కల్చర్ రావడం జరిగింది. దాన్ని మనం కాంపోజిట్ కల్చర్ అంటాం, లేదా దాన్ని మనం ఇండియన్ కల్చర్ అంటాం. ఇండియన్ కల్చర్ ఈజ్ నథింగ్ బట్ ద మిక్స్చర్ ఆఫ్ వేరియస్ కల్చర్స్. సో దాన్ని మనము, అంటే మనకు ప్రీవియస్గా క్వశ్చన్స్ అడిగారు, మిశ్రమ సంస్కృతి లేదా కాంపోజిట్ కల్చర్ ఎప్పటి నుంచి భారతదేశంలో ఉంది అన్నప్పుడు, ఎప్పటి నుంచి భారతదేశంలో ప్రారంభమైంది అన్నప్పుడు, ఇట్స్ ఫ్రమ్ 13th century. ఎందుకు 13th century నుంచే అనాలి అన్నప్పుడు, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ. రైట్, ఇట్స్ ఆల్ అబౌట్. మళ్ళీ ఈ ఆర్కిటెక్చర్లో భాగంగా, సో ఎలాగైతే మనకు హిందూ ఆర్కిటెక్చర్లో 3 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయో, నగర, వెసార అండ్ ద్రవిడ, ఇక్కడ మనకు కాంపోజిట్ ఆర్కిటెక్చర్ అంటాం. దాన్ని మనము ఇండో ఇస్లామిక్ స్టైల్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఇండో పర్షియన్ స్టైల్. ఆ ఫీచర్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ప్రొవిన్షియల్ కింగ్డమ్స్. ఏంటి ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ అన్నప్పుడు, 1350 అండ్ 1550 ప్రాంతీయ రాజ్యాలు అంటాం. ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద ఎంటైర్ పొలిటికల్ హిస్టరీ రివాల్వ్స్ అరౌండ్ 2 components. ద ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి పొలిటికల్ డిస్యూనిటీ అంటాం. పొలిటికల్ డిస్యూనిటీ. ద సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి పొలిటికల్ యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్, టు మేక్ అండర్స్టాండ్, టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రీ మౌర్యన్ ఏజ్. మనం ఇందాక రెఫర్ చేసాం ప్రీ మౌర్యన్ ఏజ్ ఆఫ్ మహాజనపదాలు, పొలిటికల్ డిస్యూనిటీ, 16 రాజ్యాలు. ప్రీ మౌర్యన్ ఏజ్ తర్వాత మౌర్యన్ ఏజ్, పొలిటికల్ యూనిటీ. భారతదేశంలో రాజకీయ ఐక్యతను సాధించినటువంటి మొట్టమొదటి రాజవంశం అంటే మౌర్యుల వంశం. సో మౌర్యన్ ఏజ్, మౌర్యన్ డినాస్టీ అంటాం. సో మౌర్యుల పతనానంతరం మనకు పోస్ట్ మౌర్యన్ ఏజ్ రావడం జరిగింది. మౌర్యుల తదనంతర యుగము, పొలిటికల్ డిస్యూనిటీ. మనం ఇందాక రెఫర్ చేసాం. ఈ పోస్ట్ మౌర్యన్ ఏజ్లో భాగంగా, సో మనకు నార్త్ వెస్టర్న్ ఇండియాలో కొన్ని డినాస్టీస్, నార్త్ ఇండియాలో కొన్ని డినాస్టీస్, ఈస్టర్న్ ఇండియా, డెక్కన్ అండ్ సౌత్ ఇండియా. దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్ డిస్యూనిటీ. Post modern age, political disunity. Now go to Guptan age. Guptan age. గుప్తన్ ఏజ్, పొలిటికల్ యూనిటీ. అంటే మౌర్యుల తర్వాత భారతదేశాన్ని అంతటిని ఒకే తాటికి తీసుకొచ్చి పరిపాలించిందంటే గుప్తన్స్ అంటాం. మళ్ళీ గుప్తుల తర్వాత పోస్ట్ గుప్తన్ ఏజ్, పొలిటికల్ డిస్యూనిటీ. పోస్ట్ గుప్తన్ ఏజ్ తర్వాత ఎర్లీ మిడివల్ ఏజ్, పొలిటికల్ డిస్యూనిటీ. నా ఢిల్లీ సల్తనేట్, పొలిటికల్ యూనిటీ. మరి ఢిల్లీ సల్తనేట్ తర్వాత ప్రొవిన్షియల్ కింగ్డమ్స్, పొలిటికల్ డిస్యూనిటీ. మళ్ళీ ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ తర్వాత ముఘల్ సల్తనేట్, పొలిటికల్ యూనిటీ. అయిపోయింది పొలిటికల్ హిస్టరీ, ఎంటైర్ ఏన్షియంట్ అండ్ మిడివల్. పొలిటికల్ హిస్టరీ రివాల్వ్స్ అరౌండ్ 2 components, పొలిటికల్ డిస్యూనిటీ అండ్ యూనిటీ. ఏంటి పొలిటికల్ యూనిటీ అన్నప్పుడు, అంటే గొప్ప రాజులు ఉన్నప్పుడు పొలిటికల్ యూనిటీ అవుతుంది.
రాజకీయ ఐక్యత సాధిస్తారు గొప్ప రాజులు. అదే వీక్ రూలర్స్ ఉన్నారనుకోండి, పిల్లి గుడ్డిదైతే ఎలక డీజే కొడుతున్నట్టు. ఈజీ మాత్రం. సో వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ వీక్ రూలర్స్, డ్యూరింగ్ వీక్ రూలర్స్ పీరియడ్ ఆల్వేస్ యూ కమ్ అక్రాస్ పొలిటికల్ డిsunity. And whenever you read political history, you shall keep in mind, whenever you come across in X age పొలిటికల్ డిsunity రావడం జరిగింది అన్నప్పుడు అది ప్రీ మౌరియన్ ఏజ్ కానివ్వండి, పోస్ట్ మౌరియన్ ఏజ్ కానివ్వండి, పోస్ట్ గుప్తన్ ఏజ్ కానివ్వండి, ఎర్లీ మిడివల్ ఏజ్ కానివ్వండి, ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ కానివ్వండి, whenever you come across political disunity, history taught us, you shall keep in mind that is foreign invasions. Then you can counter me. Foreign invasions ఎక్కడ జరిగాయి సార్? ప్రీ మౌరియన్ ఏజ్లో జరిగాయా? జరిగాయి. పర్షియన్స్ ఇన్వేడెడ్, గ్రీక్స్ ఇన్వేడెడ్, అలెగ్జాండర్. ప్రీ మౌరియన్ ఏజ్లో పర్షియన్స్ ఇన్వేడెడ్, గ్రీక్స్ ఇన్వేడెడ్. పోస్ట్ మౌరియన్ ఏజ్లో మనం ఇందాక రెఫర్ చేసాం, ఇండో గ్రీక్స్ ఇన్వేడెడ్, షాకాస్ ఇన్వేడెడ్, పార్థియన్స్ ఇన్వేడెడ్, సెవెన్ కుషాన్స్ ఇన్వేడెడ్. మళ్ళీ మనకు పోస్ట్ గుప్తన్ ఏజ్లో హన్స్ ఇన్వేడెడ్. ఎర్లీ మిడివల్, హూనులు అంటాం తెలుగులో, ఎర్లీ మిడివల్ ఏజ్లో ముస్లిమ్స్ ఇన్వేడెడ్. మనకి ప్రొవిన్షియల్ కింగ్డమ్స్లో భాగంగా వీ హ్యావ్ మంగోల్స్ ఇన్వేడెడ్. సో వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ పొలిటికల్ డిsunity, యూ కమ్ అక్రాస్ ఫారిన్ ఇన్వేజన్స్. సో ప్రొవిన్షియల్ కింగ్డమ్స్లో మనకు టూ మేజర్ అంటే టాపిక్స్ ఉంటాయి ఇక్కడ. వన్ ఈజ్ బహమనీ సల్తనేట్ అండ్ విజయనగర ఎంపైర్. బహమనీ సల్తనేట్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. అంటే ఈ బహమనీ సల్తనేట్ నుంచి మనకు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ స్టార్ట్ అవుతుంది అంటాం. అంటే ఏంటి బహమనీ సల్తనేట్ నుంచి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు, సో బహమనీ సల్తనేట్ 1347 to 1518 అంటాం. బహమనీ సల్తనేట్ గాట్ డిసింటిగ్రేటెడ్ ఇంటూ 5 ముస్లిం కింగ్డమ్స్ అంటాం. కెన్ ఎనీవన్ వాట్ వర్ దే? బేరార్, బీదర్, బిజాపూర్, అహ్మద్నగర్ అండ్ గోల్కొండ ఆర్ గొల్లాకొండ. గోల్కొండ అన్నప్పుడు మనదేగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో గోల్కొండ అన్నప్పుడు 1518 to 1687 కుతుబ్ షాహీ డినాసిటీ రూల్డ్ ఓవర్ గోల్కొండ. సో వన్ ఆఫ్ ది debris of Bahmani Sultanate, one of the segmented kingdoms of Bahmani Sultanate, Golconda, which ruled over Telangana from 1518 to 1687. So we found Kuli Qutub ul Mulk, Jamshid, it went on, Ibrahim Kuli Qutub Shah, చాలా మంది రూలర్స్ ఉన్నారు. And the last ruler happened to be Abul Hassan Tanashar. ద హిస్టరీ ఆఫ్ గోల్కొండ. అంటే రీజనల్ హిస్టరీస్ అవుతున్నప్పుడు, ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్, రీజనల్ హిస్టరీస్ అవుతున్నప్పుడు హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రెఫరింగ్ ఇండియన్ హిస్టరీ, బికాజ్ ఇండియన్ హిస్టరీలో మీకు ఆరిజిన్ లభిస్తుంది. అప్లై ద సేమ్ టువర్డ్స్ కాకతీయాస్ గురించి చదువుతున్నప్పుడు యూ హ్యావ్ టు రెఫర్ ఇండియన్ హిస్టరీ. శాతవాహనాస్ గురించి చదువుతున్నప్పుడు యూ హ్యావ్ టు రెఫర్ ఇండియన్ హిస్టరీ. Right, it's all about provincial kingdoms and Vijayanagara Empire. It's one of the famous chapters. So now one of our friends was telling, Vijayanagara Empire was ruled by 4 famous dynasties: Sangama dynasty, Saluva dynasty, Tuluva dynasty and Araviti dynasty. Out of 4 dynasties, the most popular dynasty happened to be Tuluva dynasty, to which Sri Krishna Deva Raya belonged to modern Balaya Babu. There is no character which was untouched by Balaya Babu. Jai Balaya. Okay. So followed by Mughal Sultanate, Mughal, Mughal Sultanate. So 1526 to 1857, the reign period of Mughal Sultanate. Same political history. మనకు పొలిటికల్ హిస్టరీలో భాగంగా వీ హ్యావ్ ఎర్లీ ముఘల్స్ అండ్ లేటర్ ముఘల్స్ అంటాం, లేదా గ్రేటర్ ముఘల్స్ అండ్ లేటర్ ముఘల్స్ అంటాం, లేదా ఫేజ్ ఆఫ్ అసెండెన్సీ అండ్ ఫేజ్ ఆఫ్ డిసెండెన్సీ అంటాం ముఘల్ హిస్టరీలో భాగంగా. So entire 1526 to 1857
1526 to 1707, the phase of ascendancy. 1707 to 1857, the phase of descendancy. So phase of ascendancy lo bhanga, you have to focus for about half a dozen Mughal rulers, right from Babur to Aurangzeb. So Babur, followed by Humayun, followed by Akbar, followed by Jahangir, Shah Jahan, and Aurangzeb. So Aurangzeb passed away in the year 1707. After the death of Aurangzeb, we found gradual decline of Mughal Empire. అయిపోయిందా? అయిపోతుంది, బరాబర్ అయిపోతుంది. Then you talk about administration. అడ్మినిస్ట్రేషన్, ఢిల్లీ సల్తనెట్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కట్ కాపీ అండ్ పేస్ట్. ఆబ్వియస్లీ కొన్ని కొత్త ఇన్స్టిట్యూషన్స్ మీరు యాడ్ చేసి ఉండొచ్చు. ఆ కొత్త ఇన్స్టిట్యూషన్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. సో మనం ఇందాక అంటే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్లో భాగంగా మనం కొన్ని స్ట్రాటజీస్ రాసుకున్నాము. సో నగరా స్టైల్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ శిఖరా స్టైల్ ఇంట్రడ్యూస్డ్, వెసారా స్టైల్ ఇంట్రడ్యూస్డ్ అండ్ ద్రవిడియన్ స్టైల్ ఇంట్రడ్యూస్డ్. రైట్? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు పాపులరైజ్ చేశారు? కట్ కాపీ అండ్ పేస్ట్ వర్డ్స్ ఇండో ఇస్లామిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇండో ఇస్లామిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇండో ఇస్లామిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసిండొచ్చు? అయిపోయింది. ఎవరు దీన్ని డెవలప్ చేసిండొచ్చు? అయిపోయింది. ఏముంది? The only thing is, you might have learnt the features of Indo-Islamic style of architecture as part of Delhi Sultanate. You have to focus what were the new features added by Mughals. కొంచెం కనెక్టివిటీ చేసుకోవాలి. ఓకే, హిందూ స్టైల్లో మనకు 3 డిస్టింక్టివ్ స్టైల్స్ ఉన్నాయి. అక్కడ ఒక ప్రొఫార్మాని ఫాలో అయ్యాము. సో వై డోంట్ వీ ఫాలో ద సేమ్ ప్రొఫార్మా హియర్? దట్స్ ఇట్. Now we have Marathas, another important chapter for all competitive exams right from UPSC to Group 4. Marathas. Mali Marathas lo bhanga, you have to focus on Shivaji. What kind of measures, what kind of the efforts made by Shivaji to establish a separate entity for Marathas, what they prefer to call Swarajya, independent kingdom, Swarajya. Right? So you have political strategies, the victories of Shivaji. Once you're done with political history, now you talk about his administration, popularly called as Ashta Pradhan system. Ashta Pradhan lo vyavastha antam Telugulo. Once you're done with administration, then we can focus what was the fate of Swarajya after the death of Shivaji. Right? So unfortunately, we found weak rulers. Adi Shambhaji ganivandi, రాజారాం కానివ్వండి, తారాబాయ్ కానివ్వండి, సాహు కానివ్వండి. అండ్ హిస్టరీ టాట్ us, whenever you come across weak rulers, what happens? Disunity. What happens? Foreign invasions. What happens? Someone takes advantage. మరి సమ్మన్ ఎవరు అన్నప్పుడు మనం వాళ్ళని ఏమంటాం అంటే పీష్వాస్ అంటాం. The age of Peshwas, Peshwa rule. We have Balaji Vishwanath, Bajirao the First, Bajirao. Went on. మళ్ళీ ఈ పీష్వాల కాలంలో డిజ్యూనిటీ రావడం జరిగింది. మళ్ళీ పీష్వాలు కొన్ని అంటే చాలా చాలా విజయాలు సాధించారు, నో డౌట్ అబౌట్ ఇట్. కొన్ని తప్పిదాలు చేశారు. ఈ తప్పిదం వల్ల మనకు పానీపత్ ది థర్డ్ జరగడం జరిగింది. సో యూ మైట్ హ్యావ్ వాచ్డ్ అ మూవీ కాల్డ్ పానీపత్, వన్ ఆఫ్ ది బాలీవుడ్ మూవీస్. పానీపత్ ది థర్డ్ విచ్ ఫాట్ ఇన్ ద 1761 బిట్వీన్ ఆఫ్ఘాన్స్ అండ్ మరాఠాస్. అవుట్కమ్ మరాఠాస్ షాటర్డ్ టు పీసెస్. మరి ఎప్పుడైతే మరాఠా ప్రాబల్యం తగ్గిపోయిందో, what is the response of English East India Company? English East India Company by waging 3 battles, Anglo-Maratha wars. By waging 3 wars, so Maharashtra was conquered. అయిపోయిందా? అయిపోయింది. చాలా ఈజీ. when you understand in organized way. సో మనం మెయిన్స్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, what were the medieval Indian temple construction styles discussed with suitable examples? ఏం రాయాలి ఇక్కడ? 3 features రాయాలి. సేమ్ నగరా స్టైల్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ శిఖరా స్టైల్, వెసారా స్టైల్ అండ్ ద్రవిడియన్ స్టైల్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు పాపులరైజ్ చేశారు? కొన్ని ఎగ్జాంపుల్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెంపుల్స్ అబౌట్ సేమ్ టువర్డ్స్ వెసారా అండ్ ద్రవిడ. అనలైజ్ ద సోషియో ఎకానమిక్ కండిషన్స్ అండర్ ద విజయనగర్ రూలర్స్. సో సొసైటీ సోషల్ కండిషన్స్ గురించి రాయాలి, ఫాలోడ్ బై ఎకానమిక్ కండిషన్స్ గురించి రాయాలి. Examine the influence of Islam on Indian culture with suitable examples. మనం ఇందాక కాంపోజిట్ కల్చర్ అబ్జర్వ్ చేయాలి, క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయాలి. అంటే సిలబస్లో ఏవైతే వర్డింగ్స్ ఉన్నాయో ఆ వర్డింగ్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు.
composite culture. So examine the influence of Islam on Indian culture with suitable examples. So influence of Islam on Indian culture, or what kind of elements were copied by Hindus from Muslims and what kind of elements copied by Muslims from Hindus. వాటి గురించి జనరల్గా రాస్తూ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇండియన్ కల్చర్ గురించి రాయాలి. అండ్ ద థర్డ్ యూనిట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. మనం ఇందాక రెఫర్ చేశాం ఇండియన్ హిస్టరీ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మనం సిలబస్ను అబ్జర్వ్ చేసినట్లయితే ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ యూనిట్ ఏన్షియంట్, సెకండ్ యూనిట్ మిడివల్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ మోడర్న్. మోడర్న్. మళ్ళీ థర్డ్ యూనిట్ మోడర్న్. ఈ మోడర్న్లో భాగంగా ఫర్దర్ డిమార్కేషన్ చేయడం జరిగింది. దట్ ఈస్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో మళ్ళీ ఆ సిలబస్ని ఇక్కడ కాపీ చేసుకున్నాము. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ రూల్ ఇన్ ఇండియా, కర్ణాటిక్ వార్స్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, Anglo-Mysore, Anglo-Maratha, Anglo-Sikh wars. Economic impact of British colonial rule, land revenue settlements, commercialization of agriculture. Even manaku 2024 manaku TGPSC mains lo commercialization of agriculture ane question అడగడం జరిగింది, అబ్జర్వ్ చేయాలి. The rise of landless agrarian labor, famines and poverty, deindustrialization, decline of traditional crafts, drain of wealth, growth of trade and commerce, economic transformation of India, transport and communications, railroad, telegraph and postal services. మళ్ళీ వీటిని ఏ విధంగా డిమార్కేట్ చేశాం అన్నప్పుడు రైట్. Advent of the Europeans. So I have totally 6 chapters as far as modern Indian history is concerned. మనకు 7 chapters ancient, 5 chapters medieval and 6 chapters modern. 7 plus 5 12 plus 6 18. అదే యూపీఎస్సీలో అయితే మనకు టోటల్గా 20 చాప్టర్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ 18 ఎందుకు వచ్చాయి అన్నప్పుడు మనకు యూపీఎస్సీలో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. మనకు ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే టాపిక్ లేదు, కానీ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో ఉంది ప్రీ హిస్టారిక్ కల్చర్స్. మనకి ద లాస్ట్ చాప్టర్ 20th చాప్టర్ ఏదైతే ఉందో మనకు యూపీఎస్సీలో పోస్ట్ ఇండిపెండెన్స్ ఇరాన్ ఉంటుంది. దాంట్లో మనకు లింగ్విస్టిక్ స్టేట్స్ మనకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో ఉంటుంది. ఎస్పెషలీ ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ విత్ ఇండియన్ యూనియన్. రైట్, అంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి ఇక్కడ డిస్కస్ చేయము. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తాం. రైట్. సో అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్. ఏంటి అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ అన్నప్పుడు ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ లింక్ ఉంటుంది. ప్రతి చాప్టర్కు వేరే చాప్టర్తో లింక్ ఉంటుంది. ఆ లింక్ను అర్థం చేసుకోవాలి. ఏంటి ఈ లింక్ అన్నప్పుడు సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్. అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ అనే చాప్టర్లో 5 యూరోపియన్ కంపెనీస్ భారతదేశానికి రావడం జరిగింది. 5 యూరోపియన్ కంపెనీస్ అంటే ఫస్ట్ చాప్టర్లో. సో వీ హ్యావ్ పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ and French East India Company. So the arrival of 5 European companies, it was a crux of first chapter called Advent of the Europeans. So mali Advent of the Europeans ane chapter lo 5 European companies Bharatadesham రావడం జరిగింది and they established the respective settlements on both western coast and on ఈస్టర్న్ కోస్ట్. అంటే ఈ సెటిల్మెంట్స్ మీద ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఆర్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ యూరోపియన్ కంపెనీస్. ఎలాగైతే మనకు శృతి లిటరేచర్, స్మృతి లిటరేచర్లో భాగంగా ఆడ్ వన్ అవుట్ క్వశ్చన్స్ పడ్డాయని రాసుకున్నామో ఇక్కడ కూడా ఆడ్ వన్ అవుట్ క్వశ్చన్స్ పడ్డాయి. ఏ విధంగా 3 హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పోర్చుగీస్ ఇచ్చిన కంపెనీ, 1 ఫ్రమ్ ఇంగ్లీష్ ఇచ్చిన కంపెనీ. 3 హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇచ్చిన కంపెనీ, 1 ఫ్రమ్ ఫ్రెంచ్ ఇచ్చిన కంపెనీ. అప్లై ద సేమ్ టు వర్డ్స్. అంటే ఈ స్థావరాలు అంటాం తెలుగులో, ఈ సెటిల్మెంట్స్ వాటిని రాసుకుంటూ హెడ్ క్వార్టర్స్ ఏంటి నెంబర్ 1, నెంబర్ 2 ఈ స్థావరాలు లేదా సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అరేంజ్ దెమ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అని చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సూరత్, మనకు సూరత్ ఏడుంటుంది, గుజరాత్లో ఉంటుంది పైన. రైట్. నౌ కమ్ టు కొచ్చిన్ ఏడుంటుంది, కేరళ ఉంటుంది. అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలన్నమాట. వీఆర్ నాట్ హియర్ టు డూ పిహెచ్డి ఎగ్జాక్ట్గా మనకు జీపీఎస్ తీసుకొని అంత బొమ్మ లేదన్నమాట.
ఒక ఐడియా పెట్టుకోవాలి. ఓకే, నార్త్ టు సౌత్, వి మే బి ఆస్డ్ లైక్ వెస్ట్ టు ఈస్ట్. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మహాజనపదాస్. మనకు యూపీఎస్సీలో మహాజనపదాస్ను అరేంజ్ ద ఫాలోయింగ్ మహాజనపదాస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. See, you can't question Public Service Commission. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతావేం సార్ అని. నో, యూ కాంట్ క్వశ్చన్, గెట్ ఇట్ ఫ్రమ్ ది క్లాస్ అని చెప్తారు. దట్స్ ఇట్. సో అంటే ఫస్ట్ టాపిక్ నేర్చుకోవాలి, కాన్సెప్చువల్ క్లారిటీ పెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ను అబ్జర్వ్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే యువర్ సెల్ఫ్ ట్యూన్ ద ప్రిపరేషన్. ఓకే, మన ప్రిపరేషన్ ఈ విధంగా ఉండాలనే ఉద్దేశంతో చదువుతాను అన్నట్టు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ, ద ఫస్ట్ చాప్టర్లో భాగంగా అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్, 5 European companies have entered what we call, say, India, and they established respective settlements and even the headquarters, the respective headquarters. Mali ee kramamlo the 5 European companies got involved in conflicts. Chala general artham chesukovali. Ante conflicts anam kante, let me use a term called competition. Competition for commerce, competition for ట్రేడ్ అండ్ కామర్స్, కాంపిటీషన్ ఫర్ ఇండియన్ కమాడిటీస్. అది స్పైసెస్ కానివ్వండి, సాల్ట్ పీటర్ కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, ఐవరీ ప్రొడక్ట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ కాంపనెంట్స్ యూ టాక్ అబౌట్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ, ద 5 European companies have entered and they started making competition. మళ్ళీ ఈ కాంపిటీషన్ కాస్త మనకు కాన్ఫ్లిక్ట్స్గా కావడం జరిగింది. So out of 5 European companies, 1 European company called English East India Company emerged as supreme economically. What does it mean? English East India Company defeated other European companies. So in a nutshell, out of 5 European companies which landed on Indian soil, 1 European company emerged as supreme economically. This is a summary of first chapter. So when you're talking about economically, supreme economically, boss, మీ దగ్గర ఎకానమిక్ అంటే ప్రాస్పరస్ ఎకానమీ ఉన్నప్పుడు, ఇట్స్ అన్ హ్యూమన్ నేచర్. మీ దగ్గర ప్రాస్పరస్ ఎకానమీ ఉన్నప్పుడు ఏం చేస్తాం? వి జనరలీ డూ, వి ట్రై టు డామినేట్ అదర్స్ అండ్ వి ట్రై టు వాట్ వి కాల్ సే మేక్ అవర్ ప్రెజెన్స్ దేర్. అంటే ఎకానమిక్ డామినేషన్ లీడ్స్ టు పొలిటికల్ డామినేషన్. జనరల్గా అర్థం చేసుకోండి. అప్పుడు ద సేమ్ టువర్డ్స్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎకానమీ, లోటపీస్ ఎకానమీ ఏం లేదన్నట్టు. ఎందుకంటే పశుపోషణ ఆర్థిక వ్యవస్థ ఏముంటుంది? నా మొఖాన మజ్జిగ కొట్టు, నీ మొఖాన పెరుగు కొడతా, ఈ బ్యాచ్ అన్నట్టు. అదే లేటర్ వేదిక్ పీరియడ్లో మనకు ప్రాస్పరస్ ఎకానమీ అంటాం. ఎందుకు? అగ్రేరియన్ ఎకానమీ. సో మలివేద కాలంలో మనకు ప్రాస్పరస్ ఎకానమీ రావడం వల్ల ఏం జరిగింది అన్నప్పుడు, వీ ఫౌండ్ డామినేషన్స్. అంటే పైసలు ఉన్నోళ్ళు పైసలు లేని వాళ్ళను నూకడం జరిగింది. చూసి దాన్నే మనము చాలా పాష్గా క్యాస్ట్ సిస్టమ్ అంటాం, కుల వ్యవస్థ. ద వన్ హూ హ్యాస్ ఎకానమీ దే స్టార్టెడ్ డామినేటింగ్ అదర్స్. ఇట్ వెంట్ ఆన్ eventually the same institutions that are being continued. Apply the same towards. Out of 5 European companies, 1 European company called English East India Company emerged as supreme economically. Now with this economic supremacy, the same English East India Company conquered for about 60% of Indian subcontinent by using various strategies. So what were these strategies? Annappudu maybe battles, maybe wars, maybe subsidiary alliance, maybe doctrine of labs, maybe diplomatic agreements, what not. Mali battles annappudu by waging 2 battles Bengal was conquered, battle of Plassey and battle of Buxar. Manam indaka ee syllabus lo raaskunnam. By waging 2 battles Bengal was conquered. By waging 4 wars Mysore was conquered. By waging 3 wars Maratha was conquered, and by waging 2 wars Punjab was conquered. So Bengal conquest, Mysore conquest, Maratha conquest, Punjab conquest. Besides battles and wars, we also found subsidiary alliance. Sainya Sahakara Vidhanam ఉంటుంది. So you have to focus what were the the factors forced English East India Company to change from battles, wars to subsidiary alliance.
సో లార్డ్ వెల్లెస్లీ దాంట్లో ప్రొవిజన్స్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయాలి. ఫాలోడ్ బై డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, దత్త సంక్రమణ సిద్ధాంతం అంటాం లేదా రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాం. లార్డ్ డల్హౌసీ. So by adopting so many strategies, English East India Company, a petty commercial organization from England, conquered 60% of Indian subcontinent. అయిపోయింది. ఫస్ట్ చాప్టర్లో 5 యూరోపియన్ కంపెనీస్ భారతదేశానికి రావడం జరిగింది, ఒక యూరోపియన్ కంపెనీ సుప్రీం కావడం జరిగింది. మళ్ళీ సెకండ్ చాప్టర్లో ఆ సుప్రీం యూరోపియన్ కంపెనీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దాదాపు 60% భారత భూభాగాలను వీళ్ళు కాంకర్ చేయడం జరిగింది. వాట్ దే ప్రిఫర్ టు కాల్ దీస్ టెరిటరీస్ యాజ్ బ్రిటిష్ ఇండియా. ద ఇండియా విచ్ వాజ్ కాంకర్డ్ బై బ్రిటిష్ ఆర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్డ్ బై కంపెనీ ఫ్రమ్ 1757 to 1857 and by crown from 1858 to అయిపోయింది. చాలా ఈజీ. Then you talk about the third chapter, policies of British. ఫస్ట్ చాప్టర్లో 5 యూరోపియన్ కంపెనీస్ వచ్చాయి, అందులో ఒక యూరోపియన్ కంపెనీ బాస్ కావడం జరిగింది. సెకండ్ చాప్టర్లో ఈ యూరోపియన్ కంపెనీ ఏదైతే ఉందో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో బాస్ కావడం జరిగిందో, సో 60% టెరిటరీస్ని వీళ్ళు కాంకర్ చేశారు. మళ్ళీ కాంకర్ చేసిన తర్వాత రీఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయాలిగా, షోన్ రన్ చేయాలిగా, పాలసీస్ రీఫార్మ్స్ అంటాం. ఏంటి పాలసీస్ రీఫార్మ్స్ అనే దానికి వీ హ్యావ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్, పరిపాలనా సంస్కరణలు అంటాం. మరి అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్లో భాగంగా జస్ట్ గో త్రూ రెగ్యులేటింగ్ యాక్ట్స్ 1773, 1784, 1813, 1833, 1853, 1858. అయిపోయింది. చాలా ఈజీ when you read in organized way. So once you're done with administrative structure, administrative reforms, you talk about economic reforms. Economic reforms in the focus really one of the patent areas we found in competitive exams. Well, ఏంటి economic what we call say institutions అన్నప్పుడు English East India Company introduced 3 major land tenure systems అంటాం. వెరీ గుడ్ చెప్పనా? ఎస్, జమీందారీ సిస్టమ్, రైత్వారీ సిస్టమ్ అండ్ మహల్వారీ సిస్టమ్. మళ్ళీ జమీందారీ సిస్టంలో ఫీచర్స్ ఏంటి? వన్స్ యూ డన్ విత్ ఫీచర్స్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, what were the advantages, mains perspective lo, what were the advantages of zamindari system and what were the disadvantages of zamindari system? Apply the same towards raitwari system. Features adin tarvata advantages enti, disadvantages enti. Go to mahalwari system, advantages enti, disadvantages enti. That's it. So manaku administrative reforms unnai, economic reforms unnai, followed by social reforms. Enti social reforms annappudu English East India Company though had come from what we call say XYZ cultures, so my లోకల్లో ఉన్న కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ను వీళ్ళు కొంచెం ఇదిగా చూడడం జరిగింది. ఏంటి ఇదిగా అన్నప్పుడు సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ ఇంగ్లీష్ ఆఫీసర్స్ దే స్టార్టెడ్ అపోజింగ్ లోకల్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. వెన్ ఇస్ లోకల్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, అది సతీ కానివ్వండి, చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి, కిలింగ్ ద గర్ల్ చైల్డ్స్ కానివ్వండి, మళ్ళీ వీటికి వ్యతిరేకంగా వీళ్ళు కొన్ని రీఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. వీళ్ళు కొన్ని యాక్ట్స్ను వీళ్ళు ఎనాక్ట్ చేయడం జరిగింది. అండ్ యూఆర్ క్వైట్ అవేర్ ఆఫ్ దట్ ఈస్ ద ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అబాలిషన్ యాక్ట్ అంటాం, స్లేవరీ అబాలిషన్ యాక్ట్ అంటాం, సతీ అబాలిషన్ యాక్ట్ అంటాం, విడో రీమ్యారేజెస్ యాక్ట్ అంటాం. సో దీస్ ఆర్ ది యాక్ట్స్ సోషల్ రీఫార్మ్స్లో భాగంగా. అండ్ ఫాలోడ్ బై వీ హ్యావ్ ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్. మళ్ళీ ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్లో భాగంగా what factors forced English East India Company to introduce Western education in Indian soil? అక్కడ కొన్ని రీజన్స్ ఉంటాయి, ఆ రీజన్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఫాలోడ్ బై వీ హ్యావ్ సివిల్ సర్వీసెస్ అండ్ ఫైనలీ మిస్లేనియస్ పాలసీస్ లేదా మిస్లేనియస్ రీఫార్మ్స్. ఈ మిస్లేనియస్ పాలసీస్ లేదా మిస్లేనియస్ రీఫార్మ్స్లో భాగంగా వీ హ్యావ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్. మరి ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్లో భాగంగా వీ హ్యావ్ రైల్వేస్, రోడ్వేస్, టెలిగ్రాఫ్, టెలిఫోన్, పోస్టల్. మనకు ఇండస్ట్రీస్లో భాగంగా గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్లో భాగంగా కొన్ని ఇండస్ట్రీస్ను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకు జూట్ ఇండస్ట్రీస్ కానివ్వండి బెంగాల్లో, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానివ్వండి మనకు మహారాష్ట్రలో, రైట్, అండ్ పేపర్ ఇండస్ట్రీస్ మనకు మద్రాస్ ప్రెసిడెన్సీలో, వాటి మీద ఫోకస్ చేయండి. సో ఫస్ట్ చాప్టర్లో భాగంగా 5 యూరోపియన్ కంపెనీస్ భారతదేశంలో రావడం జరిగింది. సెకండ్ చాప్టర్లో భాగంగా
సో ఇంగ్లీష్ ఈస్ట్ కంపెనీ కాంకర్డ్ 60% ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, వాట్ దే ప్రిఫర్ టు కాల్ ఇట్ యాజ్ బ్రిటిష్ ఇండియా. మరి ఈ బ్రిటిష్ ఇండియాలో వీళ్ళు కొన్ని రీఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 3rd చాప్టర్ అయిపోయిందా? నా టాక్ అబౌట్ 4th చాప్టర్. మరి ఎప్పుడైతే రీఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేశారో, అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ కానివ్వండి, ఎకానమిక్ రీఫార్మ్స్ కానివ్వండి, సోషల్ రీఫార్మ్స్ కానివ్వండి, అదర్ రీఫార్మ్స్. సో వాట్ వాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా? The India which was conquered by company, ruled by company from 1757 to 1857 and by crown from 1858 to 1947. What is the response of the people? Annappudu people are not happy with the policies of English. Outcome, they express the dissatisfaction against policies. మనం ఏమంటామంటే రివోల్ట్స్ అండ్ మూవ్మెంట్స్ అంటాం. తెలుగులో తిరుగుబాట్లు మరియు ఉద్యమాలు అంటాం. తిరుగుబాట్లు మరియు ఉద్యమాలు. తిరుగుబాట్లు మరియు ఉద్యమాలు. సో వెన్ వీ థింక్ ఆఫ్ మూవ్మెంట్, వెన్ వీ థింక్ ఆఫ్ రివోల్ట్, అసలు మూవ్మెంట్ అంటే ఏంటి? మూవ్మెంట్స్ని ఎందుకు ఆర్గనైజ్ చేశారు ప్రజలు? ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్. అసలు ఎందుకు ఆర్గనైజ్ చేశారు చెప్పండి? చేంజ్. సింపుల్, రైట్? ఫర్ చేంజ్, మార్పు కోసం. అయిపోయింది. మీరు దాని మీద పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ నాట్ హ్యాపీ సార్, వీఆర్ నాట్ హ్యాపీ, దేర్ బై వి ఆర్గనైజ్డ్ మూవ్మెంట్ ఆఫ్ ద సేమ్ వర్డ్స్. అంటే ఏంటి? యు ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్? విత్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్, విత్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. అది పొలిటికల్ సిస్టమ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ, whenever you talk about revolts and movements, when people are not happy with the system, they express the dissatisfaction. What for? Annappudu for change. For change. Marpu kosam. Repati kosam kind of. For change. So, when you express your dissatisfaction on the grounds of violence, it will be termed as revolts. On the grounds of non-violence, it will be called as movement. తిరుగుబాటు అంటే ఏంటి? హింసాయుతం. ఉద్యమం అంటే నాన్-violence, శాంతియుతం. That's it. And we have tribal revolts. The first patriotic, what we call the people in on Indian soil, tribals. అంటే ఈ దమనకాండను వ్యతిరేకించాలి ఎవరు అంటే ఈ మెసేజ్ని ఎవరు మనకు మొట్టమొదటిసారిగా పంపించారు అంటే ట్రైబల్స్ అన్నమాట. ట్రైబల్స్ వర్ నాట్ హ్యాపీ విత్ లైక్ ద ఎగ్జిస్టింగ్ ల్యాండ్ రిఫార్మ్స్. వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఈ బ్రిటిష్ ప్రభుత్వం చాలా చట్టాలను చేసింది. మళ్ళీ ఈ చట్టాలకు వ్యతిరేకంగా క్రైస్తవ మత ప్రబోధకులకు వ్యతిరేకంగా, ఎస్పెషలీ దోస్ క్రిస్టియన్ మిషనరీస్ విచ్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోర్సిబుల్ కన్వర్షన్స్. అంటే క్రైస్తవ మత ప్రబోధకులకు వ్యతిరేకంగా కాదు, ఎవరైతే ఫోర్సిబుల్ అంటే బలవంతపు మత మార్పిడిలు అంటాం తెలుగులో, వాళ్ళకు వ్యతిరేకంగా మళ్ళీ ట్రైబల్స్ రివోల్ట్ చేయడం జరిగింది. సో ట్రైబల్ రివోల్ట్స్, వీ హ్యావ్ పీజెంట్ మూమెంట్స్, రైతు ఉద్యమాలు అంటాం, వీ హ్యావ్ సివిల్ రెబేలియన్స్, వీ హ్యావ్ 1857 revolt, and besides even we have anti-brahmanical movements, otherwise called as anti-caste movements. కుల వ్యతిరేక ఉద్యమాలు లేదా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు అంటాం, యాంటీ బ్రాహ్మణికల్ మూమెంట్స్. మళ్ళీ యాంటీ బ్రాహ్మణికల్ మూమెంట్స్లో భాగంగా వీ హ్యావ్ మనకు డెక్కన్లో సత్యశోధక్ సమాజ్, జ్యోతిబా ఫులే, మహర్ మూమెంట్, గోపాల్ బాబా వాలంకర్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మళ్ళీ కేరళలో భాగంగా వీ హ్యావ్ నారాయణ ధర్మ పరిపాలన యోగం అంటాం, SNDPY మూమెంట్ అంటాం. మనకు నాను అసన్, పాపులర్లీ కాల్డ్ యాజ్ నారాయణ గురు. మనకు అంటే ఇవి మనకు యాంటీ బ్రాహ్మణికల్ మూమెంట్స్ కేటగిరీ కిందకి వస్తాయి. మనకు బ్యాక్వర్డ్ క్యాస్ట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ జస్టిస్ మూమెంట్, ఈవి రామస్వామి నాయకర్, పాపులర్లీ కాల్డ్ యాజ్ పెరియార్ రామస్వామి అంటాం. రైట్, ఇట్స్ ఆల్ అబౌట్ revolts and movements and chapter. And another major chapter, socio-religious reformation movements. ఏంటి సోషియో-రిలీజియస్ రిఫార్మేషన్ మూమెంట్స్ అన్నప్పుడు మనం ఇందాక రెఫర్ చేసాం, ఎప్పుడు మనం ఉద్యమాలు చేస్తామో మూమెంట్స్ అన్నప్పుడు ఫర్ చేంజ్. అప్పుడు ద సేమ్ టువర్డ్స్ 19th సెంచరీలో ఉన్నటువంటి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో
19th సెంచరీలో ఉన్నటువంటి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ నాట్ ప్రాపర్లీ రన్నింగ్. దే గాట్ వాట్ వీ కాల్స్ కరప్టెడ్. దే వర్ అసోసియేటెడ్ విత్ అబ్యూజివ్ ప్రాక్టీసెస్, immoral, irrational and unscientific practices. ఈ ప్రాక్టీసెస్కి వ్యతిరేకంగా వీ ఫౌండ్ మూవ్మెంట్స్. మళ్ళీ ఈ మూవ్మెంట్స్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అన్నప్పుడు బ్రాడ్ మైండెడ్ హిందూ స్కాలర్స్ ఆర్గనైజ్ చేశారు, బ్రాడ్ మైండెడ్ ముస్లిం స్కాలర్స్ ఆర్గనైజ్ చేశారు, బ్రాడ్ మైండెడ్ సిక్ ఇంటలెక్చువల్స్ ఆర్గనైజ్ చేశారు, ఈవెన్ పార్సీ ఇంటలెక్చువల్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. కట్ చేస్తే హిందూ రిఫర్మేషన్ మూమెంట్స్ అంటాం, ఇస్లామిక్ రిఫర్మేషన్ మూమెంట్స్ అంటాం, సిక్ రిఫర్మేషన్ మూమెంట్స్ అంటాం, అండ్ పార్సీ రిఫర్మేషన్ మూమెంట్స్ అంటాం. మళ్ళీ హిందూ రిఫర్మేషన్ మూమెంట్స్లో భాగంగా సో హిందూ రిఫర్మేషన్ మూమెంట్స్లో భాగంగా వీ హ్యావ్ బ్రహ్మ సమాజ్, రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్. హిందూ రిఫర్మేషన్ మూమెంట్స్లో భాగంగా వీ హ్యావ్ ఆర్య సమాజ్, స్వామి దయానంద సరస్వతి, followed by Ramakrishna movement, Swami Vivekananda, followed by Theosophical movement, a Theosophical society, Theosophical movement, Mrs. Annie Besant, like Derosian movement. మనకు చాలా అంటే సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు, కందుకూరి వీరేశలింగం పంతులు కానివ్వండి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కానివ్వండి, చాలామంది సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. యాజ్ పర్ యాజ్ ఇండియన్ హిస్టరీ ఇస్ కన్సర్న్, మనకు తెలంగాణ హిస్టరీ కల్చర్లో అట్లీస్ట్ లైక్ a dozen social reformers we found in Telangana region that will be discussed as part of Telangana history and culture. So Hindu Reformation movements. Mali Islamic Reformation movements. Islamic Reformation movements lo bhanga we have Aligarh movement, followed by Deoband movement. అంటే ఇక్కడ ఏ విధంగా మనకు ఆర్గనైజేషన్స్ ఉద్యమాలు చేశాయో హిందూ రిఫర్మేషన్ మూమెంట్స్లో భాగంగా కట్ కాపీ అండ్ పేస్ట్ టువర్డ్స్ ఇస్లామిక్ రిఫర్మేషన్ మూమెంట్స్, అలీగఢ్ మూమెంట్, దియోబంద్ మూమెంట్, తబ్లీగ్, Zamaat movement, and finally Wahhabi movement. Now we have Sikh Reformation movements. Sikhu మత సంస్కరణోద్యమాలు అంటాం. అంటే ఏంటి? బ్రాడ్ మైండెడ్ హిందూ స్కాలర్స్ వర్ నాట్ హ్యాపీ విత్ దేర్ సొసైటీ అండ్ రిలీజియన్, ద వే సొసైటీ వాజ్ ఫంక్షనింగ్, ద వే religious institutions are functioning, apply the same towards Islam and Islamic society, apply the same towards Sikh society and Sikh religion. ఎలాగైతే వీళ్ళు ఉద్యమాలు చేశారో మార్పు కోసం వీళ్ళు కూడా ఉద్యమాలు చేశారు మార్పు కోసం, అప్లై ద సేమ్ టువర్డ్స్ సిక్ రిఫర్మేషన్ మూమెంట్స్. మరి సిక్ రిఫర్మేషన్ మూమెంట్స్లో భాగంగా వీ హ్యావ్ నిరంకారీ మూవ్మెంట్, నిరంకారీ ఉద్యమం అంటాం, ఫాలోడ్ బై సింగ్ సభా మూవ్మెంట్ అంటాం, ఫాలోడ్ బై Akali movement antam, and even like we have Kuka movement, after the same towards Parsi Reformation movements. Why I'm trying to tell you, ఈ చాప్టర్స్ను కనెక్ట్ చేసే క్రమంలో వాటి యొక్క క్రక్స్ను జిస్ట్ను అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ద రెస్పెక్టివ్ టాపిక్స్ అనేది మనకు గుర్తుంటాయి. అండ్ ఫైనలీ నేషనల్ మూవ్మెంట్ అంటాం. సో మళ్ళీ ఫోర్త్ యూనిట్లో భాగంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫోర్త్ యూనిట్లో భాగంగా వీ హ్యావ్ యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్స్. ఈ యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్స్లో భాగంగా వీ హ్యావ్ ట్రైబల్ అండ్ పీజెంట్ రివోల్ట్స్. మనం ఇందాక 4th చాప్టర్ రివోల్ట్స్ అండ్ మూమెంట్స్లో భాగంగా రెఫర్ చేశాం. యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్స్, ట్రైబల్ అండ్ పీజెంట్ రివోల్ట్స్ ఇన్ 19th century, causes and consequences of 1857 revolt, factors responsible for the rise of Indian nationalism, rise and growth of social, religious and anti-caste movements. So Brahma Samaj, Arya Samaj, Aligarh movement, Satyashodak Samaj, Jyotiba Phule, Savitribai Phule, Pandit Ramabai, Narayana Guru, Ayankali movement, Mrs. Annie Besant, Non-Brahmin, Justice and Self-Respect movement lo bhanga మనం ఇందాక రెఫర్ చేసాం. Justice movement, it was popularized by Ramaswamy Naicker, popularly called as Periyar. So Periyar, Mahatma Gandhi, Ambedkar and others. So 4th యూనిట్లో భాగంగా. సో 4th యూనిట్ను మనం 2 అంటే చాప్టర్స్గా డిమార్కేట్ చేస్తే, ఫస్ట్ చాప్టర్ అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్, సెకండ్ చాప్టర్ బ్రిటిష్ కాన్క్వెస్ట్, థర్డ్ చాప్టర్ పాలసీస్ ఆఫ్ ది బ్రిటిష్, ఫోర్త్ చాప్టర్ అన్నప్పుడు మనకు యూనిట్ 4లో భాగంగా 2 చాప్టర్స్ ఉన్నాయి. రివోల్ట్స్ అండ్ మూమెంట్స్ మనం ఇందాక రెఫర్ చేశాం, అండ్ సోషియో రిలీజియస్ రిఫర్మేషన్ మూమెంట్స్, సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అంటాం తెలుగులో. So one of the previous questions critically examine the resistance of Indian powers against the British rule and the reasons for their failure.
అంటే మనకు మెయిన్స్లో రాస్తున్నప్పుడు ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ డిమార్కేటింగ్ ఈవెన్ ద క్వశ్చన్స్ ఏంటి అన్నప్పుడు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ద క్వశ్చన్ హ్యాస్ గాట్ 2 parts. Critically examine the resistance of Indian powers against the British rule, reasons and the failure. So factors for the rise of revolts: X factor, Y factor, Z factor, A factor, B factor. మళ్ళీ ఏ విధంగా ఫెయిల్ అయ్యాయి, రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్స్. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ డిమార్కేట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఒక ఆర్గనైజ్డ్ వేలో రాయగలుగుతాం. ప్రతి క్లాస్లో అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆర్గనైజ్డ్ వే అనే దాని మీద ఎంఫసైజ్ చేస్తున్నాం. రీజన్ బీయింగ్ ఓవర్లాపింగ్కు ఆస్కారం ఉండదు. పొరపాటున ఇవాల్యుయేటర్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్ అంటే మెయిన్స్లో మీరు రాసిన పాయింట్ని రాస్తుంటే ఇరిటేషన్ వస్తుంది అన్నాడు. అది మీరున్నా కానీ నేనున్నా కానీ. సో ఓవర్లాపింగ్ అనేది ఉండొద్దు, సుత్తి ఉండొద్దు. పాయింట్ తీసుకున్నామా, ఆర్గనైజ్ వేలో రాసామా, బయటకు వచ్చామా, దట్స్ ఇట్. So compare and contrast the salient features of Brahma Samaj and Arya Samaj movements and their impact on Indian society. Whenever you come across and a comparison అని వచ్చినప్పుడు including online students have the habit of writing an answer, say on one hand Brahma Samaj, on the other hand Arya Samaj. అంటే పేజ్ను డిమార్కేట్ చేసి ఒకవైపు బ్రహ్మ సమాజ్ గురించి రాయండి, ఆ ఫిలాసఫీ ఏంటి, ఏ విధంగా బ్రహ్మ సమాజ్ మనకు మనం అంటే జైన బౌద్ధ మతాల్లో భాగంగా వేరే వేరే మతాల్లో భాగంగా రెఫర్ చేసాం ఇందాక. సో మనకు స్కీజం అనే కాన్సెప్ట్ ఉంది. అప్లై ద సేమ్ టువర్డ్స్ బ్రహ్మ సమాజ్. వీ హ్యావ్ ఆది బ్రహ్మ సమాజ్ అండ్ నవ బ్రహ్మ సమాజ్. అప్లై ద సేమ్ టువర్డ్స్ ఆర్య సమాజ్. వీ హ్యావ్ సే ట్రెడిషనల్ ఆర్య సమాజ్ అండ్ మోడర్న్ ఆర్య సమాజ్ ఉంటుంది. మళ్ళీ బ్రహ్మ సమాజ్ యొక్క సిద్ధాంతాలు ఏంటి, హౌ ఆర్య సమాజ్ డిఫర్స్ విత్ బ్రహ్మ సమాజ్. See, Brahma Samaj happened to be reformation. Brahma Samaj happened to be reformation organization. When it comes to Arya Samaj, belonged to revivalistic category. బ్రహ్మ సమాజానికి ఆర్య సమాజానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు బ్రహ్మ సమాజ్ ఫౌండర్ ఎవరైతున్నారో ఆ సార్ పేరు ఏం పేరు ఉంటుంది, రాజా రామ్మోహన్ రాయ్. వెరీ గుడ్ అండి. రాజా రామ్మోహన్ రాయ్, హీ వాజ్ థరవ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వెస్ట్రన్ ఇన్స్టిట్యూషన్స్, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ టు బి స్పెసిఫిక్. అంటే పాశ్చాత్య విద్యను అభ్యసించి పాశ్చాత్య విద్య వల్ల ప్రభావితమై ఆయన తన సమాజాన్ని, హిందూ సొసైటీ అండ్ హిందూ రిలీజన్, సో సమాజాన్ని మతాన్ని సంస్కరించాలని ప్రయత్నించాడు. అయిపోయింది సమరీ. దీని అంటే ఒక పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలి, దాని నుంచి మెల్లమెల్లగా లాగొచ్చు అన్నట్టు. దీన్నే కాన్సెప్చువల్ క్లారిటీ అంటాం. Now come to Arya Samaj. Who was the founder of Arya Samaj? Dayananda Saraswati. This Babu never influenced by Western education. Right? Then what? Eastern education. Mal Eastern education annappudu Sanskrit education. And to be specific, Upanishad. వాళ్ళని చూసి మనం నేర్చుకునేదేముంది, మన దగ్గర లేదా అని ఈయన చెప్పిండు అన్నట్టు. సింపుల్. సో మన దగ్గర లేదన్నప్పుడు ఏముంది సార్ నీ దగ్గర అని చెప్పారు అన్నమాట. గో బ్యాక్ టు ది వేదాస్. వేదాలలో సర్వం ఉంది, వేదాలను రెఫరెన్స్ చేయండి చెప్పి గో బ్యాక్ టు ది వేదాస్. దెన్ యూ కెన్ కౌంటర్ మీ. అదే ఇందాక చెప్పినావు కదా సార్, ఏవైతే ఇన్హ్యూమన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఈరోజు, కుల వ్యవస్థ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, డామినేషన్ ఆఫ్ మెన్ ఓవర్ విమెన్, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయిన. మళ్ళీ ఎందుకు ఈయన గో బ్యాక్ టు ద వేదాస్ అని చెప్పాడు అన్నప్పుడు స్టార్ మార్క్ అని అప్లై. మనం ఇందాక రెఫర్ చేశాం, వీ హ్యావ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. వెన్ ఐ సే Arya Samaj gave the slogan called go back to the Vedas, he wanted, the founder of Arya Samaj, Swami Dayananda Saraswati, he wanted to get back the flawless institutions of early Vedic period, not later Vedic period. Okay. So reformation organization antam, ikkada revivalistic organization antam. And the fifth, that is modern Indian history, fifth, 3 phases of Indian freedom struggle 1885 to 1947, the rise and growth of All India Kisan Sabha, workers and tribal movements, issue of gender and women's movements, growth of socialist and communist movements, growth of communalism, independence and partition of India. So దీంట్లో భాగంగా we have national movement అన్నప్పుడు, సో నేషనల్ మూమెంట్ అన్నప్పుడు మనకు డిమార్కేషన్ ఉంటుంది.
What is the criteria based on which entire national movement broadly divided into 3 categories? That is moderate phase, followed by extremist phase, followed by Gandhian phase. మనకి moderate phase లో భాగంగా the duration of moderate phase 1885 to 1905, extremist phase 1905 to 1920, and Gandhian phase 1920 to 1947. అంటే ప్రాతిపదిక ఏంటి? What is the criteria based on which entire national movement, the duration of national movement 1885 to 1947. సో ఏ ప్రాతిపదిక మీద జాతీయోద్యమాన్ని 3 భాగాలుగా విభజించారు? మితవాద దశ, అతివాద దశ, గాంధీ దశ అంటాం. ఏ ప్రాతిపదిక మీద అన్నప్పుడు, సో హిస్టోరియన్స్ క్లాసిఫైడ్ ఎంటైర్ నేషనల్ మూవ్మెంట్ ఇంటూ 3 phases based on the means and methods adopted by the national leaders. Means and methods. ఏంటి మీన్స్ అండ్ మెథడ్స్ అన్నప్పుడు, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోడరేట్ లీడర్స్. సో మోడరేట్ లీడర్స్ అడాప్టెడ్ మీన్స్ అండ్ మెథడ్స్ దట్ ఈస్ లైక్ 3 P's అంటాం. ఫాలోడ్ బై కాన్స్టిట్యూషనల్ మెథడ్స్. ఏంటి 3 P's? కెన్ ఎనీవన్? ప్రేయర్స్, పిటిషన్స్ అండ్ ప్రొటెస్ట్. 3 P's అంటాం. ఫాలోడ్ బై కాన్స్టిట్యూషనల్ మెథడ్స్. అంటే మీరు డిసాటిస్ఫాక్షన్ వ్యక్తపరచవచ్చు, స్టార్ మార్క్ అండ్ సప్లై విత్ ఇన్ ద లిమిటేషన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్లో సజెషన్ చేసినటువంటి ఈ వేస్ ఏవైతున్నాయో యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ డిసాటిస్ఫాక్షన్. నౌ గో టు ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. what were the means and methods of extremist phase అన్నప్పుడు, we have passive resistance and స్వదేశీర్. ఏంటి ప్యాసివ్ రెసిస్టెన్స్ అన్నప్పుడు? ద ఎబిలిటీ టు క్వశ్చన్ అంటాం. యూ హ్యావ్ టు క్వశ్చన్ టు ద గవర్నమెంట్, యూ హ్యావ్ టు క్వశ్చన్ ద అన్జస్ట్ లాస్ ఆఫ్ ది గవర్నమెంట్. సపోజ్ యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు పే ద ట్యాక్స్, క్వశ్చన్ వై వీ సపోజ్ టు పే దీస్ మెనీ ట్యాక్సెస్. అంటే ఇక్కడ మనకు మోడరేట్ ఫేజ్లో క్వశ్చన్ చేయలేదు వీళ్ళు గవర్నమెంట్. 1885 నుంచి 1905 వరకు ఎవరైతే లీడర్స్ ఉన్నారో, మనకు దాదాబాయి నౌరోజీ కానివ్వండి, సురేంద్ర బెనర్జీ, మనకు ద లిస్ట్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ దే హ్యాడ్ అ స్లావిష్ ఒబీడియన్స్ టువర్డ్స్ బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ వాళ్ళని క్వశ్చన్ చేయడం ఒక కూర్చొని చెప్పారు. అసలు వాళ్ళు మనల్ని పరిపాలించడం అంటే మనం ఏదో జన్మలో నక్కతో కొన కుక్కతో కొన దొక్కించుకున్నాం. మనం చాలా అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. ఒక కూర్చున్నాం. అదేంటి సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే. ప్రాబ్లమ్స్ని మెల్లమెల్లగా వ్యక్తపరుద్దాం. ఫస్ట్ ఒక పెద్ద లవ్ లెటర్ రాద్దామని చెప్పారు అనమాట. ఆ లవ్ లెటర్ కంటే ముందు ఫస్ట్ ప్రేయర్స్ అన్నట్టు. హౌ యూ ప్రే యువర్ గాడ్స్, యూ హ్యావ్ టు ప్రే టు ద బ్రిటిష్ గవర్నమెంట్. మీ ప్రేయర్స్కి వాళ్ళు రెస్పాండ్ కావట్లేదా, దెన్ యూ కెన్ రైట్ డౌన్ లవ్ లెటర్ అన్నట్టు. ఆర్యా, ఫైనల్గా యువర్స్ ఫేర్ అండ్ లవ్లీ మెల్లగా రాసు. ఆయన రిప్లై ఇస్తాడు, లేకపోతే నారాయణ. దెన్ యూ టాక్ అబౌట్ ప్రొటెస్ట్. అంటే the nature of moderate leaders అంటాం, nature of Congress leaders అంటాం. But by the time 1905 we found many changes. We also found changes in means and methods. అంటే మోడరేట్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఎవరైతున్నారో, లాల్, బాల్, పాల్, అరబిందో ఘోష్, అజిత్ సింగ్, చాలామంది ఉన్నారు. బట్ వీ జనరలీ సే లాల్, బాల్, పాల్. సో వీళ్ళు ఎవరైతున్నారో they taught and they forced people to question the government. Passive resistance అంటాం. ప్యాసివ్ రెసిస్టెన్స్తో పాటు ఈ లాల్, బాల్, పాల్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అడుగుతున్నారో, దే వాంటెడ్ టు డ్యామేజ్ బ్రిటిష్ ఎకానమీ. ఏ విధంగా డ్యామేజ్ చేయాలి? డోంట్ పర్చేస్ ఫారిన్ గూడ్స్. ఓకే సార్, నేను ఫారిన్ గూడ్స్ పర్చేజ్ చేయను, మళ్ళీ నేను ఎట్ట బతకాలి? సో గో ఫర్ స్వదేశీ. వెరీ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ ఇన్వెంటెడ్ బై ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. ఏంటి ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ అన్నప్పుడు? ఆల్టర్నేటివ్ అన్నట్టు. నోటి తీసుకోవద్దని చెప్తున్నాను, ఓకే తీసుకోను, మళ్ళీ నేను ఎట్లా సర్వైవ్ కావాలన్నప్పుడు గో ఫర్ స్వదేశీ. ద మెయిన్ మోటో ఆఫ్ కాంగ్రెస్ పార్టీ బిట్వీన్ 1905 to 1920, ఇట్ వాంటెడ్ టు డ్యామేజ్ బ్రిటిష్ ఎకానమీ. సో బ్రిటిష్ ఎకానమీ డ్యామేజ్ చేస్తే మీరు గో బ్యాక్ అని చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే మెల్లగా బ్యాక్ చేసి వెళ్ళిపోతారు అన్నట్టు.
డ్యామేజ్ చేయాలి, స్వదేశీ అంటాం. అండ్ ఫైనలీ గాంధీయన్ ఫేజ్. మళ్ళీ ఈసారి అంటే కాంగ్రెస్ పార్టీ అండ్ ద గైడెన్స్ ఆఫ్ గాంధీజీ వీ హ్యావ్ అహింస అండ్ సత్యాగ్రహ. సో మీన్స్ అండ్ మెథడ్స్ 1885 to 1905 set of means methods, 1905 to 1920 another group of methods, and 1920 to 1947. Now మళ్ళీ ఉద్యమాలు ఏమైనా చేశారా వీళ్ళు అన్నప్పుడు 1885 to 1905 ఉద్యమాలు చేయలేదు. ఎందుకంటే దే హ్యాడ్ లైక్ నో వెరీ బెనవలెంట్ అప్రోచ్ టువర్డ్స్ బ్రిటిష్ గవర్నమెంట్. ఇట్స్ అన్ హ్యూమన్ నేచర్. వెన్ ఎవర్ వీ లవ్ సంథింగ్, జనరల్గా అర్థం చేసుకోవాలి, వెన్ ఎవర్ వీ లవ్ సమ్వన్, జనరల్గా మనకు వాళ్ళలో ఉన్న డిఫెక్ట్స్ కనపడవన్నట్టు. సో వెన్ యూ స్టార్ట్ అబ్జర్వింగ్ డిఫెక్ట్స్ కాదు కదా, వాళ్ళ అమ్మమ్మ కనిపిస్తుంది జనరల్గా. ఇట్స్ హ్యూమన్ నేచర్, రైట్? సో మై పాయింట్ ఈజ్, ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ ద క్వశ్చన్, సమ్మన్ కౌంటర్స్ మీ, ఎందుకు మోడరేట్ లీడర్స్ ఒక్క ఉద్యమాన్ని కూడా చేయలేదన్నప్పుడు, బికాస్ దే హ్యాడ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ బ్రిటిష్ గవర్నమెంట్. మళ్ళీ ఇక్కడ వీళ్ళలో ఒక పరివర్తన రావడం జరిగింది. లైక్ దే గాట్ టు నో వీ హ్యావ్ సో మెనీ రీజన్స్, రైట్? So between 1905 to 1920, Congress Party organized 2 mass movements. Can anyone? What were they, including online students? What were they? Vande Mataram movement of 1906, 1908, Home Rule movement of 1916, 1918. చాలా జనరల్గా అప్రోచ్ అనమాట. మళ్ళీ మీరు రివోల్ట్స్ గురించి చదువుతున్నారు, ఉద్యమాల గురించి చదువుతున్నారు అన్నప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి అన్నప్పుడు 3 C's మీద ఫోకస్ చేయాలి. కాజెస్, కోర్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. కాజెస్, కోర్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. ఒక ఉద్యమానికి కారణాలు ఏంటి, హౌ ద మూవ్మెంట్ హ్యాడ్ రన్, కోర్స్, and what is the outcome, consequences. So Vande Mataram movement of 1906, 1908, Home Rule movement of 1916, 1918, and you have to observe what are the programs followed by, what are the programs inserted by Congress Party in Vande Mataram movement of 1906, 1908, and what was the immediate reason for the outbreak of Vande Mataram movement. Vande Mataram movement, otherwise called as anti-Bengal partition movement. Vande Mataram movement otherwise called as Swadeshi movement. మళ్ళీ ప్రోగ్రామ్స్ ఏంటి, మళ్ళీ ఏ విధంగా వందే మాతరం మూమెంట్ను సప్రెస్ చేశారు. Then you talk about the second mass movement organized by Congress Party, Home Rule movement. So what were the reasons based on which Home Rule movement was organized? మళ్ళీ హోమ్ రూల్ మూమెంట్ను ఆర్గనైజ్ చేయడంలో ఏ లీడర్ కీలక పాత్ర పోషించాడు అన్నప్పుడు ఒక ఉమన్ ఫ్రమ్ ఐర్లాండ్, ఆమె పేరు ఏం పేరు ఉంటుంది, మిసెస్ యానీ బీసెంట్. Mrs. Annie Besant was responsible for organizing Home Rule movement. Same causes, course and consequences. Once you're done with, you talk about Gandhian movements. So Gandhiji organized 3 mass movements. So Congress Party organized 3 mass movements under the guidance of Gandhiji. Can anyone, what were they? Non-cooperation movement of 1920-22, civil disobedience movement of 1930-34, and quit India movement of 1942. So Sahay Nirakana Udyamam anta 1920-22. Same 3 C's, causes, course and consequences. How it went on, followed by civil disobedience movement 1930-31, causes, course and consequences. Mali civil disobedience movement lo bhaganga you have to be very careful. Manaku madhyamalo round table conferences vastayi, right? కమ్యూనల్ అవార్డు వస్తుంది, పూనా ప్యాక్ట్ వస్తుంది, చాలా ఈవెంట్స్ వస్తాయి. అండ్ ఫైనలీ క్విట్ ఇండియా మూమెంట్. అయిపోయిందా సార్? అయిపోలేదు, ఇంకొక టాపిక్ ఉందన్నట్టు. ఆ టాపిక్ ఏంటంటే రెవల్యూషనరీ నేషనలిజం లేదా రెవల్యూషనరీ టెర్రరిజం. ద మూవ్మెంట్స్, ద డిసాటిస్ఫాక్షన్స్ expressed by the Indians broadly divide into 2 phases based on ahimsa. Best example, Congress Party. బేస్డ్ ఆన్ అహింస, రైట్, నాన్ వైలెన్స్. అందుకనే వీటి మనము మూవ్మెంట్స్ అంటున్నాం, అబ్జర్వ్ చేయాలి. వందే మాత్రం మూవ్మెంట్ అన్నాము, హోమ్ రూల్ మూవ్మెంట్ అన్నాము, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అన్నాము, సివిల్ డిజోబీనియన్స్ మూవ్మెంట్ అన్నాము, క్విట్ ఇండియా మూవ్మెంట్ అన్నాము. ఎక్కడ కూడా రివోల్ట్ అని చెప్పలేదు. రీజన్ బీయింగ్ అహింస. తెలంగాణ మూవ్మెంట్ అన్నాము, నాట్ తెలంగాణ రివోల్ట్. అంటే ఈ బేసిక్ టెర్మినాలజీ మీద ఫోకస్ చేయాలి. మళ్ళీ ఇక్కడేంటి సార్,
ఏదో రెవల్యూషన్ ఏదో చెప్తున్నావు, రెవల్యూషనరీ నేషనలిజం, అదర్వైజ్ కాల్డ్ యాజ్ రెవల్యూషనరీ టెర్రరిజం. సో గ్రూప్ ఆఫ్ పీపుల్, యంగ్స్టర్స్, వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ యంగ్స్టర్స్, దే వర్ నాట్ హ్యాపీ విత్ బ్రిటిష్ గవర్నమెంట్ outcome. They also express the dissatisfaction against the British government, not on the grounds of ahimsa, but on the grounds of himsa. ఎట్టయితే ఎట్టయితది తీయండి అని చెప్పారు అనమాట. So we have a group of youngsters who constituted organizations. So we call them secret organizations. అందులో మనకు అట్లీస్ట్ లైక్ ఒక హాఫ్ ఎ డజన్ సీక్రెట్ ఆర్గనైజేషన్ మీరు ఫోకస్ చేయాలి. మహారాష్ట్రలో మనకు ఒక 4 సీక్రెట్ ఆర్గనైజేషన్ ఉంటాయి. అందులో మనకు అభినవ భారత్, మిత్రా మేళా, and when you go to Bengal we have like say Anushilan Samiti. When you go to North India we have Hindustan Republican Association, and little later Hindustan Republican Association emerged as HSRA, Hindustan Socialist Republican Army. And when you go to Madras Presidency you have Bharat Mata Society. Mali HSRA lo manaku Chandrasekhar Azad, Bhagat Singh, Rajguru, Sukhdev, Ramprasad, what might it went on, right? So besides ahimsa, the movements, we have himsa, that is like the revolutionary activities. And if someone asks a question, sare himsa versus ahimsa అని చెప్తున్నారు కదా, ఎవరు గెలిచి ఉండొచ్చు for our general convenience అన్నప్పుడు, so history taught us whenever you express your dissatisfaction on the grounds of himsa, history taught us your dissatisfaction, your voice would be brutally crushed. When you express your dissatisfaction on the grounds of ahimsa, your dissatisfaction listened. మీ గ్రీవాన్సెస్, మీ ప్రాబ్లమ్స్ ఏవుతున్నాయి కనీసం విన్నారు, కొన్ని సందర్భాల్లో సాల్వ్ చేశారు. అహింస. ఇక్కడ మాటలేవు. మీరు అబ్జర్వ్ చేయాలి, అర్థం చేసుకోవాలి, న్యూస్ పేపర్ చదవాలి. మనకు ఈవెన్ ఈ మావోయిస్టులు ఎవరుతున్నారో, నక్సల్స్ ఎవరుతున్నారో, దే ఈవెన్ ఎక్స్ప్రెస్డ్ దేర్ వ్యూ, వీఆర్ రెడీ ఫర్ టాక్స్ విత్ యూనియన్ గవర్నమెంట్. మాటలు లేవు. అంటే ఏంటి? యు రిసార్టెడ్ వైలెన్స్కు సమాధానం వైలెన్స్. న్యూస్ పేపర్లు చదవాలి, న్యూస్ పేపర్లు డైలీ చదువుతున్నాం. సో ఇంతమంది మావోలు చంపేశారు, ఇంతమంది నక్సల్ని చంపేశారు, ఇంతమంది. సో హిస్టరీ taught us, if you want to express your dissatisfaction, resort ahimsa, not himsa. And besides, we have Indian National Army, otherwise called as Azad Hind Fauj, Subhash Chandra Bose and all. So what I'm trying to tell you, చాలా అంటే ఇండియన్ హిస్టరీ మనకు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్లో కానివ్వండి, జనరల్ స్టడీస్ మెయిన్స్లో కానివ్వండి, వన్ ఆఫ్ ది కోర్ ఏరియాస్ ఇండియన్ హిస్టరీ. మరి ఇండియన్ హిస్టరీలో భాగంగా వీ హ్యావ్ ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. వీ హ్యావ్ టోటలీ 5 units, right? First unit ancient, second unit medieval, third, fourth and fifth units happen to be modern, right? So any queries regarding the respective chapters, the respective periodization? Any queries including online students? So have the habit of what we call say reading books, have the habit of taking basic books. అంటే మీరు కోచింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు, లేకపోతే ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్, యూ హ్యావ్ టు అటెండ్ ద క్లాసెస్ విత్ ప్రయర్ ప్రిపరేషన్. ఎందుకంటే మనం ఒక అవగాహనతో మనం క్లాసెస్ వింటే ఏమవుతుంటే చాలా ఈజీగా గ్రాప్ చేస్తాం. అంతేగాని నువ్వే చెప్తారంటే అది కుదరదు నాకు, రైట్? సో ఎనీ క్వైరీస్, రైట్? సో విత్ దిస్ విల్ హ్యావ్ అ పాస్. In the next class, we'll discuss Telangana history and culture and event movement. Thank you.